దట్ నౌ ఐఎమ్ నేను మ్యూట్లో పెట్టాను అందరినీ సో దట్ మీరు రాదు. సో నేను డాక్టర్ అనిల్ సూద్ గారు ఉన్నారు కదా, ఈజ్ టాప్ మోస్ట్ వెటనరీ డాక్టర్ అనమాట. 40 years నుంచి ఆయన 4 decades నుంచి ఉన్నారు అనమాట. మనకి లక్కీగా రేర్ పర్సన్ దొరికారు మనకి. అండ్ ఫార్చునేట్లీ హెర్బలే ప్రొడక్ట్స్ గురించి కూడా తెలుసు, ఎందుకంటే ఇది డిస్ట్రిబ్యూటర్స్ ఒకప్పుడు. నౌ ఈజ్ ఐ వాంటెడ్ టు అగైన్ రీస్టార్ట్ హిస్ బిజినెస్. ఢిల్లీలో చాలా ఫేమస్ డాక్టర్. ఆయన గారు రాబోతున్నారు అరౌండ్ ఇంకొక 20 minutes విల్ జాయిన్. అప్పటి వరకు మీరు ఏంటంటే మనకి లోకల్ స్టోరీస్ తీసుకుందాం. నాకు సపోర్ట్ చేయడానికి మహేశ్వరి ఉంది. యాక్చువల్లీ మహేశ్వరి నుంచి నేను ఇది కాలం స్టార్ట్ చేస్తాను అనమాట. సో మహేశ్వరి ఇన్వైట్ చేస్తాను. మీరు ఏం చేయాలంటే వెల్కమ్ మహేశ్వరి అని చెప్పండి, ఎందుకంటే తను మెయిన్ కీ పర్సన్ అనమాట, మెయిన్. సో ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ మహేశ్వరి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ హెల్ప్ మీ టు వెల్కమ్ అవర్ వండర్ఫుల్ సూపర్వైజర్ అండ్ పెట్ లవర్ మిస్ మహేశ్వరి. వెల్కమ్ మహేశ్వరి మ్యామ్ అని చెప్పండి. మీరు మాట్లాడటానికి Good evening, everyone. Thank you so much. Good evening, madam. Good evening. Good evening, madam. Welcome, madam. మహేశ్వరి గురించి డీటెయిల్స్ అని చెప్తాం. ముందు మనకి ICH లక్ష్మి గారు ఉన్నారు. మహేశ్వరి ఒకసారి ఇన్వైట్ చేస్తారా, ఎందుకంటే తనకి చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఉంది, బట్ ఫార్చునేట్లీ మన టైం తీసుకొని వచ్చారు. సో ఒకసారి ఇన్వైట్ చేయండి ICH లక్ష్మి గారిని, ప్రెసిడెంట్ మెంబర్. Let's welcome Lakshmi ma'am onto the screen, please. లక్ష్మి గారు అందరు మీరు అన్మ్యూట్ చేసుకొని ఒకసారి వెల్కమ్ అని చెప్పండి. ప్రెసిడెంట్ మెంబర్ ఫ్రమ్ కాకినాడ లక్ష్మి మ్యామ్. ఒకసారి అందరూ చెప్పండి. Good evening, sir. Thank you for coming. Thank you so much, sir. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్లో చాలా బిజీ వర్క్ ఉన్నా కానీ మీరు జాయిన్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో లక్ష్మి, ఒకసారి మీరు మీ స్టోరీ మీరు చెప్పండి మా, మీరు షేర్ యువర్ సక్సెస్ స్టోరీ. చెప్పండి మా. హాయ్ ఎవరీవన్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను బ్యూటిఫుల్ కమ్యూనిటీలో ఒక 16 years కంప్లీట్ అయ్యి 17 years స్టార్ట్ అయ్యింది. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంత మంచి కమ్యూనిటీలో ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు మై కోచ్ అండ్ థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ కమ్యూనిటీ. మేము ఈ కమ్యూనిటీకి వచ్చినప్పటికీ మేమైతే తీసుకున్న రిజల్ట్, మా హస్బెండ్ నేను కూడా వెయిట్ లాస్ రిజల్ట్ అనమాట. తను ఒక 10 kilos వెయిట్ లాస్ అయ్యారు, నేను ఒక 18 kilos వెయిట్ లాస్ అయ్యాను. మా పిల్లలిద్దరూ హైట్కి తగ్గ వెయిట్ని పెంచుకున్నారు. మా అబ్బాయికి మంచి హెల్త్ రిజల్ట్, ఇది మా హస్బెండ్ రిజల్ట్. ఇది చాలా బెస్ట్ అంటే బెస్ట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. తన ఏజ్ వచ్చేసప్పుడు 34, ఇప్పుడు 49 years. అప్పటి కమ్యూనిటీకి స్టార్ట్ అయ్యే ముందు నేను ఇలా ఉండేదాన్ని, వెయిట్ ఉండేదాన్ని, చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. ఎప్పుడైతే ఈ కమ్యూనిటీకి వచ్చి 6 pillars పాటిస్తూ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ న్యూట్రిషన్ సపోర్ట్తో 18 kilos వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు ప్రెసెంట్ నా ఏజ్ అప్పుడు 30 years, ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 45. చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది బయట నా ఏజ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇలాగా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అయితే చాలానే చేసాము, మెయిన్లీ ఫిజికల్ యాక్టివిటీ. మా అబ్బాయి ఇలా ఉండేవాడు, ఇప్పుడు తన బాడీని ఎలా బిల్డ్ చేసుకున్నాడు న్యూట్రిషన్ అండ్ కమ్యూనిటీ అండ్ లైఫ్ స్టైల్ సపోర్ట్తో. చాలా బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇదంతా. మా లంచ్ ప్లేట్స్, మేము ఫుడ్ ఈ డిజైన్ పరంగా కూడా చాలా చేంజ్ అయ్యాము. నేనైతే చాలా అంటే చాలా ఫుడ్ని బాగా విపరీతంగా రైస్ తినేదాన్ని, అసలు ఎంత అంటే అంత అనమాట. ఇప్పుడు చాలా అంటే ఎలా తినాలి, ఎంత తినాలి, ఎందుకు తినాలి, ఎప్పుడు తినాలి, ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నాం. అప్పట్లో అలా ఉండేది మా ఫ్యామిలీ. కమ్యూనిటీకి వచ్చే ముందు ఎగ్జాక్ట్లీ పిక్ అనమాట అది 2010. ఇప్పుడు ప్రెసెంట్ మా ఫ్యామిలీ పిక్ మా అమ్మాయి, మా అబ్బాయి. ఇది మొన్న రీసెంట్ గా మా 25th anniversary తీసుకున్న పిక్ అనమాట. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ 25th anniversary లేదు, ఫస్ట్ మ్యారేజ్ డేలా ఉందంటే
నిజంగా అప్పుడు అవి ఏవైతే లేవో మా పెళ్ళికి మేము ఏమైతే అంటే ఫొటోస్ కానీ డెకరేషన్స్ కానీ అప్పుడు ఏమేమి చేసుకోలేకపోయామో డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకున్నాం. ఇప్పుడు మా ఫ్యామిలీ చక్కగా ఫ్యామిలీని పిల్లల్ని కూడా ఇదే కమ్యూనిటీలో పెంచుతున్నాము, హ్యాపీగా హెల్దీగా. మా అబ్బాయి ఎంబీఏ కంప్లీట్ అయ్యింది, ఇదే కమ్యూనిటీలో వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాడు, హోల్ టీమ్ అనే పొజిషన్లో ఉన్నాడు. మా అమ్మాయి కూడా సూపర్వైజర్ అయిన పొజిషన్లో ఉంది, పీజీ చేసింది, సూపర్వైజర్ అయిన పొజిషన్లో ఉంది. పిల్లలు కూడా ఇదే కెరియర్గా తీసుకున్నారు. ఈ ప్రాసెస్లో మేము వెళ్ళిన వెకేషన్స్ ఇవన్నీ కూడా బిఫోర్ మా లైఫ్ స్టైల్ అయితే ఇదండి. ఫ్యాన్ స్టోర్ రన్ చేస్తూ టైలరింగ్ చేసేదాన్ని. ఇలా ఈ కమ్యూనిటీలో చాలా అంటే చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు మై కోచ్. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ కమ్యూనిటీ. బ్యాలెన్సింగ్ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాము ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత. మహేశ్వరి గారు ఈ రోజు మీరు పెట్టారు కదా స్టోరీ, అది ఒక్కసారి సెండ్ చేస్తారా? ఇవన్నీ మా పెట్తో ఉన్న పిక్స్, కొన్ని బయట పెట్స్ కూడా ఉంటాయి. నేను ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పెట్స్ కనిపిస్తే వాటితో ఫొటోస్ అనేది నాకు కొంచెం హాబీ, ఇష్టం అనమాట. దేన్ని వదలను అసలు. ఇవన్నీ కూడా ఓకే. మహేశ్వరి గారు ఈ రోజు పంపించారు కదా మా మా పెట్స్ దా, ఒక్కసారి వీడియో షేర్ చేయండి. అంటే యాక్చువల్లీ మేము 4 years నుంచి ఒక పెట్ని పెంచుకుంటున్నాము. రీసెంట్ గా ఒక చిన్న డాగ్ కూడా తెచ్చుకున్నాము. మేము అంటే ఈ న్యూట్రిషన్ ఇంత అంటే మన ఈ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వేరే వాళ్ళకి షేర్ చేయాల్సిన అవసరం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే దాని మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ 4 years నుంచి కూడా మా డాగ్కి షేక్ ఇస్తా ఉన్నాము. అంటే లైఫ్ లైన్ సప్లిమెంట్, మల్టీవిటమిన్ సప్లిమెంట్ ఇవన్నీ ఇస్తా ఉన్నాము. మేము ఈ మధ్యన రీసెంట్ గా తీసుకొచ్చిన డాగ్ కూడా షేక్ స్టార్ట్ చేసాము. మనకి పెట్స్ న్యూట్రిషన్ ఈ మధ్యకాలంలో డాక్టర్ సార్ వచ్చిన తర్వాత చెప్పారు మనకి ఏమేమి మనకి న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి. మొన్న క్లాస్లో జరిగినప్పటి నుంచి నేను మా పెట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ఇవ్వగలుగుతున్నాను అనమాట. ఇది మనకి మన షేక్ ఫార్ములా 1, మల్టీవిటమిన్, ప్రోబయోటిక్ ఇవన్నీ చాలా మనకి ఏమేమి ఇవ్వాలో అవన్నీ చెప్తూ వచ్చారు. అప్పటి నుంచి నేను దాన్ని ఏ విధంగా మనం ఇంకా బాగా డిజైన్ చేసుకోవాలి, ఇంకా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అందుకని చెప్పేసి ప్రోబయోటిక్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షేక్ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు మా కొత్తగా వచ్చిన డాగ్ కానీ తర్వాత మా ఇంట్లో ఉన్న డాగ్ కానీ షేక్ ఇస్తూ ఉన్నాను. మీకు జస్ట్ చూపిస్తాను ఒక వీడియో. అవి కూడా చాలా ఇష్టంగా, అంటే మొన్న సార్ చెప్పింది ఏంటంటే కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ లాంటివి అవాయిడ్ చేయమన్నారు. వెనిలా ప్రిపేర్ చేశారు. దాన్ని బట్టి మహేశ్వరి గారు ఉన్నారా, ఒకసారి మా పెట్స్ది వాళ్ళు పంపించారు కదా వీడియో, అది ఒక్కసారి సెండ్ చేయండి. తర్వాత స్ట్రీట్ డాగ్ సెండ్ చేద్దరు. మహేశ్వరి మీకు చేయగలుగుతున్నారా? యూ కెన్ ఏబుల్ టు డు ఇట్. షేర్ అవుతుందా సార్? నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. లేదు, రావట్లేదు. నేను కింద మాకు ఓకే ఇది చెయ్యండి మహేశ్వరి గారు, అంటే రావట్లేదు. ఒకసారి చూడు, మాకు స్ట్రీట్ డాగ్స్ కూడా ఒక 2 dogs ఉంటాయండి మా ఇంటి కిందనే. వాటికి కూడా 2 years నుంచి నేనే మా డాగ్స్ తో పాటు ఫీడింగ్ ఇస్తూ ఉంటాను. వాటికి కూడా ఎప్పుడైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నా కొంచెం సిక్నెస్ కనిపించిన ఈ ప్రోబయోటిక్ కానీ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాను. ఇవి మా డాగ్స్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి పెట్టండి మహేశ్వరి గారు. మా ఇంట్లో ఈ ల్యాబ్ వచ్చేసి 4 years నుంచి మాతో జర్నీ చేస్తుంది. ఈ చిన్నదాన్ని అయితే మొన్న రీసెంట్గా ఒక 3 months అయింది తీసుకొచ్చి. ఈలోగా ఈ క్లాస్ జరిగింది కదండి మనకి, అప్పటి నుంచి ఆయన ఏవైతే అవాయిడ్ చేయమన్నారో అవాయిడ్ చేసి మనకి ఏవైతే వాటికి బెనిఫిట్గా ఉన్నాయో వాటిని యాడ్ చేస్తూ షేక్ అయితే ఇస్తూ ఉన్నాం మార్నింగ్. సౌండ్ రావట్లేదండి, ఒకసారి లేకపోతే చేయమంటారా సార్? ఇది టెలిగ్రామ్ లో ఉంది కదా, చేయమంటారా? ఓకే సో లక్ష్మి గారు వాళ్ళకి వాళ్ళ పెంపుడు కుక్కలు అనమాట. సో షేక్ ఏ షేక్ ఇస్తున్నారు?
చెప్పు. వెనీలా సార్, వెనీలా అంటే మొన్న నుంచి సార్ చెప్పింది వెనీలా బెస్ట్ అన్నారని చెప్పేసి అప్పటి నుంచి వెనీలానే ఒకటనే ఇస్తున్నాను. వెరీ అంతకు నైస్. ముందు కూడా ఇచ్చేదాన్ని, అంటే కొంచెం స్ట్రాబెర్రీ ఇలా బనానా లాంటి ఫ్లేవర్స్ అయితే తాగేది కాదండి. ఎక్కువ వెనీలా చాక్లెట్ ఈ ఫ్లేవర్స్ అయితే ఇష్టంగా తాగేది. కానీ మొన్న నుంచి ఆయన అవాయిడ్ చేయమన్నారని చాక్లెట్ ఒకటి అవాయిడ్ చేసి మన వెనీలా షేక్ మేట్ ప్రోటీన్ ప్రోబయోటిక్ కల్పిస్తున్నాను సార్. సో మన షేక్ న్యూట్రిషన్. ఎస్ సార్. ఓకే, షేర్ చేయండి. నా చాలా సింపుల్. దీంట్లో మనకి న్యూట్రిషన్ మన పెంపుడు కుక్కలు పెట్స్ తీసుకోవచ్చా లేదా? వెరీ నైస్. మా ల్యాబ్ అని చూసి అందరూ అడుగుతారు, ఏంటంటే ల్యాబ్స్ బాగా లావుగా ఇలా అలా ఉంటాయి, మీ ఓడేంటి చాలా ఫిట్ గా ఉంటాడని చెప్పేసి అడుగుతుంటారు. వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి షేక్ అండ్ మనం వాటికి పెట్టే ఫుడ్ కూడా మనం ఎలా అయితే ఫాలో అవుతూ ఉంటామో అలా ఏది పడితే అది కాకుండా వాటికి స్పెషలైజేషన్ గా ఆ ఫుడ్ అనేది డిజైన్ చేయడం కూడా ఒక రీజన్ మెయిన్. అంటే చాలా మంది ఇళ్లలో మనం వండుకునే వాటిని వాటికి షేర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాటికి స్పైసెస్ కానీ ఆనియన్స్ కానీ ఇలా గార్లిక్ కానీ ఏం లేకుండా సాల్ట్ కానీ ఏం లేకుండా వాటికి పెట్టినప్పుడు అవి చాలా హెల్తీగా లైఫ్ లీడ్ చేస్తాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ వాటికి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి. మెయిన్ ఫుడ్ లో కూడా మనం కేర్ తీసుకోవాలి. రాజు సార్, వెరీ థ్యాంక్ యూ నైస్. సో మచ్ సార్. ఓ వెరీ నైస్ రావు గారు, వెరీ సార్, గుడ్. మెయిన్ ఈ కాల్ పెట్టిన తర్వాత మా పెట్స్ కి జంక్ ఫుడ్ ఆపేసాను సార్. అప్పటి వరకు జంక్ ఫుడ్ అని తెలీదు, కానీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఖర్చు కూడా తగ్గింది. జంక్ ఫుడ్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది, న్యూట్రిషన్ తక్కువ అవుతుంది అన్న విషయం నాకు మాత్రం బాగా అర్థమైంది. పిల్లలకి చిన్నప్పుడు లేక పెట్టలేదు, వీళ్ళకి అంతవాడు తెలిసి వెళ్ళినప్పుడల్లా 3000 అవుతా ఉండేది నాకు వీక్లీ వన్స్. ఇప్పుడు చక్కగా మంచి ఫ్రూట్స్ వాళ్ళకి, లేదంటే చిలకడ దుంపలు, ఇట్లా స్వీట్ పొటాటో, మన షేక్, ఇందులోనే స్నాక్స్ తయారు చేస్తుంది ఇప్పుడు. అందుకే నేను థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను సార్. వెరీ నైస్. జంక్ ఫుడ్ అంటే ఏం పెట్టేవాళ్ళు? అంటే వాటికి ఫుడ్ షాప్ కి వెళ్తే సార్ మనకు కూడా ఉండవు సార్, వేలల్లో వాటికి ఐటమ్స్ ఉంటాయండి. ఆ గ్రేవీస్ కానీ, తర్వాత వాటి కేక్స్ కానీ, వాటి ట్రీట్స్ అంటారండి. అంటే నాన్ వెజ్ లోనే చాలా బిస్కెట్స్ కానీ ఇంకా చాలా అంటే వేలలో ఉంటాయండి వాటి ఫుడ్. అంటే మేమేమనుకునే వాళ్ళం అంటే అది నాన్ వెజే కదా, ఇష్టంగా తింటాయి కదా, ట్రీట్సే కదా, చికెన్ మటనే కదా అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. కానీ మొన్న సార్ చెప్పారు చూసారా, బయట మనకి ఏదైతే బర్గర్ పిజ్జా అవి ఎలాగో మనకి వాటికి ఆ ట్రీట్స్ అలాగా అది జంక్ ఫుడ్ అని చెప్పేసి అన్నారు కదా సార్. అప్పటి నుంచి ఆపేసాను సార్. ఇంకా మార్నింగ్ లేచిన కాడి నుంచి మా వాళ్ళకి ఒక పెద్ద క్యారెట్ పీల్ చేసేసి చెరుకు క్యారెట్ పీల్ చేసి ఇచ్చేస్తున్నానండి. చాలా ఇష్టంగా తింటున్నారండి. అనిపించింది అదే, నిజమే, మనుషులకైనా కుక్కలకైనా మనం ఏం అలవాటు చేస్తే అదే కదా, అప్పుడేమో అట్లుగా తింటున్నాయి. నిజమే, మన అలవాట్లను బట్టే ఉంటది, ఏదైనా మనం అలవాటు చేసేదాన్ని బట్టే ఉంటుంది, పిల్లలకైనా ఎవరికైనా అని చెప్పేసి అనిపించింది సార్. అదైతే మొత్తం బయట అస్సలు అవాయిడ్ చేస్తాను సార్, అసలు ఏమి తీసుకురావట్లేదండి. ఇంట్లోనే స్వీట్ పొటాటోస్, థ్యాంక్ యూ రాజు సార్. స్వీట్ పొటాటోస్ బడ్జెట్ ఖర్చు అవుతుంది నిజంగా సార్. చాలా అంటే చాలా స్వీట్ పొటాటోస్ అన్ని తీసుకొచ్చి వాటికి బాయిల్ చేసి ఉంచేసి వాటికి స్నాక్ అడిగినప్పుడు అలా ఇస్తున్నాను. కొంచెం హెయిర్ ఫాల్ కూడా డిఫరెన్స్ కనిపించింది సార్ నాకు బాగా. హెయిర్ ఫాల్ అవుతుండేది, ఎప్పుడైతే నేను ఈ ఆపేసానో కొంచెం యాడ్ చేశానో కొంచెం హెయిర్ ఫాల్ కూడా కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. వెరీ గుడ్. ఈ వీడియో అంత ముందు మీరు చూపించారు కదా, ఒకసారి దీని గురించి మళ్ళీ ప్లే చూపించలేదు. ఇది సార్ స్ట్రీట్ డాగ్ నేను ప్లే చేస్తాను. నేను ప్లే చేస్తాను.
సో ఏమైంది మా ఇది స్టోరీ ఒకసారి చెప్పండి వాళ్ళకి. ఇది 2 years బ్యాక్ సార్. ఇది యాక్చువల్లీ ఇది స్ట్రీట్ డాగ్ అండి. అది ఒక 1 month ఒక 30-40 days బేబీ ఉంటదేమో. అప్పుడు స్ట్రీట్ డాగ్సే కట్ చేసి వదిలేసినాయి అనమాట అండి. వదిలేస్తే మా ఇంటి ముందరే పడిపోయి అది పాపం ఉంటే నైట్ ఒక 10-10:30 అన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే బాగా వెన్నుపూస మీద కట్ చేసినాయమ్మా, దీనికి నడవడం కష్టం, అది బాగా చిన్నపిల్ల, పైగా స్ట్రీట్ డాగ్, మీ ఇష్టం, మీ ఒక్క ఉంచుకుంటారంటే ఉంచుకోండి, లేదంటే వదిలేయండి, కానీ నడవడం అయితే కష్టం అని చెప్పేసి అన్నారు. ఇంకా తీసుకొచ్చేసి ఆ డాక్టర్ ఇచ్చిన క్లీన్ చేసి అన్ని చేశారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు, కొన్ని మెడిసిన్స్ రాశారండి, ఒక ఇంజెక్షన్ ఇచ్చి. ఆ మెడిసిన్స్ తో పాటు మేమేం చేశానంటే ఇంకా అది ఏం తినే అంత అలా కూడా లేదండి, ఒక చిన్నపిల్ల, బాగా అప్పుడు దానికి అంత ఓపిక కూడా లేదు. నేను ఏం చేశానంటే మన డైనో షేక్ నే ఒక 4 days వాటర్ లో కలిపి ప్రతిరోజు ఒక 3-4 times వేసేదాన్ని. ఓన్లీ డైనో షేక్ ఒక్కటే వాటర్ లో మిక్స్ చేసి వేసేదాన్ని. అసలు నడవదనుకున్న పెట్టండి, ఇప్పుడు ఇందాక చూసారు కదా, అది ఒక్క 3-4 days లోనే చాలా చేంజ్ అండి, నడవగలిగింది. ఇప్పుడు లాస్ట్ చూసిన పిక్ అయితే ఇప్పటికీ మాత్రమే ఉందండి. 2 years నుంచి దానికి కూడా నేనే 2 dogs ఉంటాయి మా పెట్స్ తో పాటు, వాటికి కూడా ఫుడ్ నేనే పెడతాను సార్. అంటే కింద ఉంటాయి అంతే, మా పైన ఉంటాయి అంతే తేడా అండి. ఇప్పుడు చాలా హెల్దీగా మాతో పాటే ఉంటుంది సార్. చాలా ఆ Very విషయంలో nice. అయితే చాలా బెస్ట్ రిజల్ట్ అండి, అది చాలా మంచి రిజల్ట్. వండర్ఫుల్ మా, వెరీ గుడ్. సో నా మీరు ఈ లాస్ట్ ఒక కాల్కి అంత ఇంప్రూవ్మెంట్ ఉందన్నారు కదా, మీకు చాలా ఉపయోగపడింది అన్నారు. ఈ కాల్స్ ఎలా మీకు ఎస్ సార్. ఉపయోగపడతాయి వాళ్ళందరికీ ఒకసారి చెప్పండి, ఎందుకు రావాలి నిజంగా కాల్స్ పెట్ అంటే మెయిన్ నా ఉద్దేశం అయితే డాగ్స్ అసలు మామూలుగా అయితే నేను తీసుకున్న ఎక్స్పీరియన్స్ అయితే పెంచుకోకూడదండి. అంటే ఇది షెడ్యూల్ ఉన్నా వాటికి మనం చేయలేకపోయినా, వాటికి టైమ్స్ పెట్టలేకపోయినా, ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే చాలా మనమే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి అయ్యే బాగా స్ట్రెస్ రిలీవ్ అలవాటు అయితే మళ్ళీ వాటిని ఒక క్షణం కూడా వదిలిండలే. అంటే వాటన్నిటికీ సిద్ధపడి మనం వాటిని తెచ్చుకుంటే గనుక మనకి మన ఇంట్లో పిల్లలు ఎలాగో, మన పెద్దవాళ్ళు ఎలాగో లైక్ అవి కూడా ఒక పర్సన్ అండి. ఇంకా అవి అంత ఇంట్రెస్ట్ గా మనం తెచ్చుకుని చేసుకున్నప్పుడు వాటికి ఫుడ్ విషయంలో కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి. ఇందాక చెప్పాను కదా సార్, చాలా మంది వాళ్ళు వండుకునేవే షేర్ చేస్తూ ఉంటారు, ఆ స్పైసెస్ అలాగా. అప్పుడు ఏమవుతుందంటే వాటికి లైఫ్ స్పాన్ తగ్గిపోతుందండి. ఇప్పుడు మనకి ఎలాగా న్యూట్రిషన్ లో మనకి 30-40-30 రేషియో ఫైబర్ అలా చెప్తున్నారు, వాటర్ అలా చెప్తున్నారు. వాటికి కూడా ఫైబర్ కంటెంట్ అందాలి, ఎప్పుడు వాటర్ అందుబాటులో ఉండాలి, ఫుడ్ ఎప్పుడు వాటికి సెపరేట్ గా మంచిగా ఇస్తూ ఉండాలి. అలా ఇచ్చినప్పుడు నిజంగా వాటి నుంచి వచ్చే స్ట్రెస్ రిలీఫ్ అయితే ఇంకా అసలు ఎవరు ఇవ్వలేదు. అసలు అంత మంచిగా చాలా పీస్ఫుల్ గా చాలా వాటితో టైం స్పెండ్ చేసినప్పుడు అసలు టైం తెలియదు, మొత్తం స్ట్రెస్ అంతా మర్చిపోతాం, బాగుంటుంది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమర్థమైందంటే, నేను ఏదో బయట ఫుడ్ పెడుతున్నాను కదా, తీసుకొస్తున్నాను కదా, వాటికి ఇష్టమైన అన్ని తింటున్నాను. కానీ మొన్న డాక్టర్ సార్ కాల్ జరిగిన తర్వాత నాకు అర్థమైంది, అంటే జంక్ ఫుడ్ అనేది డాగ్స్ కైనా మనకైనా ఒకటే, వేటికైనా హార్మ్ చేస్తుంది. మన ఫుడ్ లో ఎలా డిజైన్ చేసుకోవచ్చు, మన న్యూట్రిషన్ ఫుడ్ లో మనము ఏం చేసుకోవచ్చు, దేంట్లో యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మెయిన్ ఇవి హెల్దీగా, అంటే వాడికి ఏదైనా వచ్చిందంటే మళ్ళీ మనమే ఏమీ చెప్పలేవు, వాటి ఫీలింగ్ షేర్ చేసుకోవాలి, అన్నీ మనమే అర్థం చేసుకోవాలి. అవి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చాలా వాటితో పడలేవు, ఏం మాట్లాడలేవు, వాటి ఫీలింగ్స్ షేర్ చేయలేవు. అందుకని సాధ్యమైనంత మటుకు ఇంకా వన్స్ ఇంకా పెంచుకోవడానికి కమిట్ అయితే ఒక 13-14 years ఇంకా మనతోటే ఇంకా జర్నీ. అది మనం వదిలేసినా అవి మనల్ని వదలవండి, అలా ఉంటది వాటి ఎఫెక్షన్. కాబట్టి ఉన్నన్ని రోజులు ఇంకా మనతో ఉండాలి అని మన మైండ్ లో ఫిక్స్ అయిన తర్వాత వాటిని సాధ్యమైనంత వరకు హెల్దీగా హ్యాపీగా చూసుకోవడం అనేది బెస్ట్ థింగ్ అని నేను అనుకుంటాను సార్. కానీ ఈ కాల్ అయితే నాకు మొన్న బాగా ఉపయోగపడిందండి, వాటికి స్నాక్స్ అవాయిడ్ చేయడానికి, ఫుడ్ ని మార్చడానికి బాగా ఉపయోగపడింది సార్. వెరీ గుడ్ మా. ఈ రోజు కాల్లో మనకి డాక్టర్ గారు వస్తున్నారు, ఆయన డైజెస్ట్ సిస్టమ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అనమాట. సో పాసిబిలిటీ ఉంటే దాంట్లో వింటానికి ట్రై చేయండి, పాసిబిలిటీ ఉంటే. వెరీ గుడ్, ఇంకా థ్యాంక్ యూ సో మచ్. యూ వాంట్ టు సే సంథింగ్? వెళ్తాను సార్, అంటే ఇంట్లో ప్రేయర్ ఉంది సార్, నెక్స్ట్ కాల్ నుంచి కంపల్సరీ. కంపల్సరీ ఉంటా. థ్యాంక్ యూ మహేశ్వరి. థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి. ఎలా థ్యాంక్స్ చెప్దాం మా లక్ష్మి గారికి? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, చాలా ma'am. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పెట్స్ ఇంపార్టెన్స్ కూడా చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్, ఐ లవ్ యూ. అందరూ అన్మ్యూట్ చేసుకొని థ్యాంక్ యూ లక్ష్మి గారు అని చెప్పండి, ప్రెసిడెంట్ టీమ్ మెంబర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. So wake me up when it's all over. When I'm wiser and I'm
వెరీ గుడ్. మహేశ్వర్ ఎవరిని పిలుద్దాం? రాజాని పిలుద్దాం. ఈసారి ఇంకా డాక్టర్ గారు వచ్చే టైం ఇంకో 5 minutes లో వచ్చేస్తారు. సో రాజాని నెక్స్ట్ రెడీగా ఉన్నట్టు. రాజన్ రాజా గుడ్ రాజా ఈవినింగ్ సార్. ఉన్నారు. గుడ్ గుడ్ ఈవినింగ్. సో రాజా నువ్వు ఒకసారి నెక్స్ట్ పెట్ స్టోరీ ఇన్వైట్ చేయండి రాజాని. స్టోరీ షేర్ చేయడానికి రాజా ఉన్నారు. రాజా కాల్లో ఉన్నారా? యా సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఎక్కడ రాజా నువ్వు నాకు కనిపించు ఒకసారి. స్పాట్ లైట్ పెడతాను. ఎక్కడ రాజా? వెరీ గుడ్, చేయెత్తారు. వెరీ గుడ్. ఎస్ రాజా, వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో లాస్ట్ కాల్లో కూడా చాలా బాగా మీ స్టోరీ. ఎస్, ఒకసారి చెప్పండి మీ స్టోరీ ప్లస్ మీ వీడియో మీరు షేర్ చేస్తారు. సార్ నా వీడియో మీరు షేర్ చేయండి సార్. ఓకే ఓకే రైట్, మీరు చెప్తా ఉన్నారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు రాజా. సో నేను ఈ వండర్ఫుల్ కమ్యూనిటీలో పాస్ట్ 11 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. సో బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ వండర్ఫుల్ న్యూట్రిషన్ కమ్యూనిటీ దొరికింది. సో బిఫోర్ ఈ కమ్యూనిటీగా వచ్చే ముందు నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉంది. సో 8 months బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్న క్రమంలో నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. సో బై గాడ్స్ గ్రేస్ వితిన్ 10 days లోనే నా బ్యాక్ పెయిన్ నార్మల్ చేసుకోగలిగాను. సో ఈ రోజు హెల్దీ అండ్ హ్యాపీ ఫ్యామిలీగా ఉన్నాం ఈరోజు. సో మేము ఒక 4 years నుంచి ఒక డాగ్ ని పెంచుకోవడం జరుగుతుంది. సో యాక్చువల్ గా మా ఫ్యామిలీలో వాయిస్ ప్రాబ్లం వస్తుంది కదా రాజా? రాజా వాయిస్ ప్రాబ్లం వస్తుంది. వాయిస్ క్లియర్ లేదు సార్. వాయిస్ క్లియర్ లేదు. ఈ లోపు నేను రాజాది వీడియో ప్లే చేస్తాను. రాజా ఈ లోపు సెట్ చేసుకుంటాడు. రాజా మీ మీ డాగ్ వీడియో ప్లే చేస్తాను. ఈ లోపు చెక్ చేసుకునే ఆడియో. రైట్. ఎవరివన్, నా పేరు రాజా. సో నేను హెర్బలైఫ్లో పాస్ట్ 10 years 4 months నుంచి ట్రావెల్ చేస్తున్నాను. సో బిఫోర్ హెర్బలైఫ్ నాకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేది. ఆ బ్యాక్ పెయిన్తో ఇక్కడ నుంచి సఫర్ అవుతున్న క్రమంలో నాకు ఈ కమ్యూనిటీ అనేది పరిచయం అవ్వడం జరిగింది. ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత 10 daysలో నా బ్యాక్ పెయిన్ అన్నది నార్మల్ చేసుకోవడం జరిగింది. సో మా కోచ్ అండ్ న్యూట్రిషన్ సపోర్ట్ తోటి, థ్యాంక్స్ టు మై కోచ్ రావు సార్ అండ్ లక్ష్మీ మేడం. సో ఈ పాస్ట్ 4 years నుంచి కూడా ఈ డాగ్ మేము అడాప్ట్ చేసుకుని పెంచుకోవడం జరుగుతుంది. సో day 1 నుంచి కూడా న్యూట్రిషన్ ఇస్తూ ఉండేవాళ్ళం. సో రీసెంట్గా వెయిట్ పెరగడం వల్ల తను నడవలేకపోతుంది. సో కాల్షియం సప్లిమెంట్ ఎప్పుడైతే యాడ్ చేసామో సో ప్రజెంట్ ఈ రోజు కొంచెం లెగ్స్ బాగా తిరగగలుగుతుంది. సో థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ రిపీట్ అయిపోయింది. సో రాజా ఇప్పుడు ఓకేనా? మీ వాయిస్ ఓకే? అన్మ్యూట్ చేసుకోండి. ఎప్పుడైతే వెయిట్ పెరుగుతున్న క్రమంలో మీరు వాక్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటే, సో ఎప్పుడైతే కాల్షియం సపోర్ట్ రెగ్యులర్ యాడ్ చేశాను, ఈజీగా కొంచెం టేబుల్ గా నడుస్తుంది ఇప్పుడు. సో లాస్ట్ కాల్ లో నాకు బాగా హెల్ప్ అయింది ఏంటి అంటే, సో లక్ష్మీ మేడం చెప్పినట్టు తన ఫుడ్ డైట్ లో చాలా మార్పులు తీసుకొచ్చాను. ఇందులో షేక్ మ్యాంగోస్ కూడా ఎక్కువ ఇష్టం. సో డాక్టర్ సార్ చెప్పినట్టుగా సో మ్యాంగో షేక్ అవాయిడ్ చేయడం అనేది ఎక్కువ స్టార్ట్ చేశాను. సో దాంతో పాటు సో మెయిన్ గా తన ఫుడ్ డైట్ లో మేడం చెప్పినట్టు జంక్ ఫుడ్ ఎక్కువ ట్రీట్స్ ఇస్తూ ఉండేవాళ్ళకి. మార్నింగ్
మార్నింగ్ బయటకు వెళ్ళొస్తుంది కంపల్సరీ ట్రీట్ ఇచ్చేవాడిని. అటు ఇటు ఫ్లోగా అవాయిడ్ చేస్తున్నాను. ఎక్కువగా వెజీస్ ఎక్కువ యాడ్ చేశాను. సో మెయిన్ ఫుడ్ లో కూడా ఎక్కువగా పొలుపు వాళ్ళు ఎక్కువ పెడుతుంది. సో రైస్ అయినా తింటుంది కదా అన్న సో అది అవాయిడ్ చేసాం. ఈరోజు చాలా गणेश चौथी है ना, तो अड्डम वायर लूंगा था, तो फोन जाने को है ना। చాలా బెటర్ గా అనిపించింది. సో లాస్ట్ కాలం బాగా ఉపయోగపడేది ఏంటంటే, సో మనకి 30-40-30 రూల్ నా బోర్డు రేట్లు అలాగే డిజైన్ చేసుకుంటాము. ఈవెన్ పెట్స్ కూడా అలాగే డిజైన్ చేయాలి అని చెప్పేసి సార్ చెప్పారు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బేబీని మన ఇంట్లో ఎలా అయితే పెంచుకుంటున్నామో, సో పెట్ కూడా ఒక బేబీగానే ట్రీట్ చేయాలి. సో ఇష్టపడి తెచ్చుకున్నప్పుడు కంపల్సరీగా తప్పదు అది. సో ఆ ధైర్యం చేయగలిగితేనే పెట్ని పెంచుకోవాలి ఇంట్లో. సో మేము అదే చేస్తున్నాం. సో దాని డైట్ ప్లాన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసామో, ఇంకా లాస్ట్ కాల్ తర్వాత నుంచి చూసుకుంటే ఒక 2 years వెయిట్ లాస్ అయ్యింది. సో రీసెంట్ గా వెయిట్ చెక్ చేస్తే వెయిట్ లాస్ అవడం కూడా జరిగింది. సో నాకైతే చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజా, థ్యాంక్ యూ సో మచ్ మా. సో ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకొని రాజా గట్టిగా సపోర్ట్ కొడతారా? క్లాప్ ఫర్ రాజా. అందరూ ఒకసారి congrats. Thank you రాజా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి మహేశ్వర్ ఎవరిని పిలుద్దాం? మాయా నెక్స్ట్ మనకి శారద మాయా మేడం. మాయా ఉన్నారా? ఓకే, డాక్టర్ గారు వస్తున్నారు ఆన్ ద వే. సో వెరీ సూన్ ఈస్ గోయింగ్ టు కమ్. ఫస్ట్ కొన్ని స్టోరీస్ తీసుకొని డాక్టర్ గారు ఇన్వైట్ చేద్దాం. సో మాయా శారదాని ఒకసారి ఇన్వైట్ శారదా చేస్తారా? మాయా శారదాని ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకొని వెల్కమ్ మాయా శారదా మ్యామ్ అని చెప్పండి. Good evening, sir. Good evening. Thank you for this Good evening. wonderful opportunity. అందరూ చెప్పండి. Thank you so much, sir. Thank you. Thank you, sir. యాక్చువల్ గా నేను కూడా పెట్ లవరే. నేను చాలా ఇష్టం డాగ్స్ అంటే. స్ట్రీట్ డాగ్స్ కూడా ఏమైనా ఓకే, స్ట్రీట్ డాగ్స్ కూడా ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికేషన్ ఇచ్చి చాలా ట్రీట్మెంట్స్ చేపిస్తూ ఉంటాను. నాకు పర్సనల్గా మా ఇంట్లో నాకు 8 డాగ్స్ ఉన్నాయి. అండ్ వాటికి రెగ్యులర్గా ట్రీట్మెంట్స్కి అవి ఎక్కువ ఖర్చు అవుతుండే. ఫుడ్కి అయితే వీక్లీ నాకు కంపల్సరీ పెడిగ్రీ అని, బిస్కెట్స్ అని అవి తీసుకొచ్చేదాన్ని. దానికి ఒక అండ్ అవి తిన్నాయి కానీ అన్హెల్దీగా ఉండేవి డాగ్స్ అన్ని. రెగ్యులర్గా హాస్పిటల్ ఖర్చు. మా ఇంట్లో అయితే మా హస్బెండ్ నువ్వు డాగ్స్కే మొత్తం నువ్వు సంపాదించింది పెట్టుకుంటున్నావు అని తిట్టేవారు యాక్చువల్గా. అండ్ అవి కూడా మనతో సమానమే కదా, కానీ ఏమి ఇవ్వాలి ఏంటని తెలిసేది కాదు. అండ్ ఒకరోజు మహేశ్వరి గారితో నాకు పరిచయం అయింది. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. తను చెప్పింది ఇట్లా నేను న్యూట్రిషన్ కూడా ఇస్తాను డాగ్స్కి, ఊరికే సిక్ అవ్వకుండా ఉంటుంది అనగానే నాకు ఒక థాట్ వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు నాకు తెలియదు డాగ్స్కి కూడా న్యూట్రిషన్ కావాలి, అవి కూడా మనలాగే జీవించాలి అనే ఆలోచనే లేకుండే. ఏది మిగిలితే అది వేసేవాళ్ళము. కానీ ఎప్పుడైతే నాకు ఈ విషయం తెలిసిందో, మా డాగ్కి అప్పుడు ఏమైందంటే ఆ వీక్ అంతకు ముందైతే ఒక డాగ్కి యూరిన్ నుంచి బ్లడ్ పడితే నేను హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఒక 15 days ఉంచుకున్నారు. 55,000 ఖర్చు అయింది. అండ్ అది నాకు ఇంట్లో పెంచుకున్న డాగు, దాన్ని వదిలేయలేము కదా. నాకు 55,000 ఖర్చు అయింది. సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీటెడ్గా వచ్చింది. డాక్టర్ ఏమన్నారంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుందమ్మా, దానికి ఇన్ఫెక్టెడ్ అయింది, మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నారు. కానీ నాకు మహేశ్వరి చెప్పింది నాకు అర్థమయ్యి నేనేం చేశానంటే ప్రోబయోటిక్స్, దాంతో డైనో షేక్, రెగ్యులర్గా మల్టీవిటమిన్ పౌడర్ చేసి కూడా దానికి వేసేదాన్ని. అంటే దానికి కూడా మినరల్స్ అవి కావాలి కదా, చూద్దాం ఒక ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి. నిజంగా గాడ్ గ్రేస్ నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దానికి 1 weekలోనే బ్లడ్ తగ్గిపోయింది, యూరిన్ నుంచి బ్లడ్ పడడం ఆగింది. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, నాకు మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉంటే 50,000 ఖర్చు అవుతుండే. నాకు ఈ న్యూట్రిషన్ తోటి నిజంగా చెప్తున్నాను 5,000 to 6,000 ఖర్చు కాలేదండి. న్యూట్రిషన్ ఇచ్చాను. నాకు అప్పటికి ఇంకా ప్రోడక్ట్ ఉంది, దానికోసం సపరేట్గా ప్రోడక్ట్ తీసి పెట్టేస్తాను. అప్పటి నుంచి డైలీ నేను నా న్యూట్రిషన్ సెంటర్లో
షేక్ తీసుకున్నాక వాటికి కూడా సపరేట్ షేక్ వేస్తూ ఉంటాను డైలీ కూడా. అవి హ్యాపీగా తాగుతుంటాయి. అప్పుడప్పుడు పెడిగ్రీ ఉంటుంది కదా, దాంతో కలిపి కూడా వేస్తాను. చాలా హెల్దీగా పెరుగుతున్నాయి. అండ్ మా డాగ్స్కి ఊరికే హెయిర్ లాస్ అవుతుండే, మా హస్బెండ్ ఊరికే తిడుతుండే హెయిర్ ఫాల్ అవుతుంది వీటికి, మొత్తం అవి ఇంట్లోకి వస్తే ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని, దీనికి కూడా సొల్యూషన్ ఇది ఉండొచ్చు మేబీ అనేసనని నేను అన్ని డాగ్స్కి ఇవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ విత్ ఇన్ 10 డేస్లో నేను రెగ్యులర్గా ఊడుస్తూ ఉంటాను, వాటిని క్లీన్ చేస్తుంటాను బెడ్షీట్లు అవి. అసలు హెయిర్ అనేదే లేదండి, ఇంత హెయిర్ వచ్చేది. నేను వీడియోస్ అవి తీసుకోలేదు, ఎందుకంటే వాటిని క్లీన్ చేసేయాలి కదా, అంతేగాని మనకు వీడియోస్ ఇట్లాంటి సెషన్ అవుతుంది అని నాకు తెలియదు నిజంగా. అండ్ హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే హెయిర్ ఫాలే లేదు డాగ్స్కి. చాలా హ్యాపీ. మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీ, వీళ్ళు పోతే పోనీ కానీ మంచిగా హ్యాపీగా న్యూట్రిషన్ తోటి ఇవి సెట్ అయిపోయినాయి తల్లి, నాకు ఖర్చు లేకుండా చేసినవని రోజు నమస్కారం చెప్తాడు నాకు నిజంగా. కాబట్టి ఇలాంటి చాలా మందికి డాగ్స్ ఉంటాయి కదా, నేను ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ ఇస్తున్నాను. ఒక 11 ఫ్యామిలీస్ కూడా ఈ న్యూట్రిషన్ ఇస్తున్నాము డాగ్స్కి. ప్రోబయోటిక్స్, మల్టీవిటమిన్. మొన్ననే డాక్టర్ గారు చెప్పారు చాక్లెట్ అవాయిడ్ చేయమన్నారు, కాబట్టి నేను డైనో షేక్లో స్ట్రాబెర్రీ యూజ్ చేస్తున్నాను, వెనిలా ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా తీసుకుంటున్నాయి అవి. అండ్ నాకైతే హాస్పిటల్ ఖర్చు తగ్గింది. ఆ ఫుడ్ నిజంగా మేడం చెప్పారు ఇందాక, ప్రెసిడెంట్ మేడం, అక్కడికి వెళ్తే మన పిల్లలకి ఎట్లయితే స్నాక్స్ తీసుకుంటామో అట్లా అన్ని జంక్ ఫుడ్స్ అన్నీ కొనేసేవాళ్ళము, అవి తింటాయి కదా అనేసనని. కానీ ఇప్పుడైతే దానికంటే తక్కువ ఖర్చులోనే నాకు ఈ న్యూట్రిషన్ తోటి అవి చాలా హెల్తీగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ మహేశ్వరి, వండర్ఫుల్ ఆపర్చునిటీ. నువ్వు చెప్పకపోతే నాకు ఈరోజు ఇలాంటి అవకాశం దొరికేది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జ్ఞానరాజు సార్, నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. సో మచ్ మా. మీ వీడియోస్ మీరు షేర్ చేస్తే నన్ను చేయమంటారా షేర్? అది నాకు షేర్ అయితే లేవు సార్, అప్పటి నుంచి చూస్తున్నాను, ట్రై ఓకే, నేను చేస్తున్నాను, షేర్ అవ్వట్లేదు. చేస్తాను. ఉన్నాయి సార్ మీ దగ్గర. నేను షేర్ చేస్తాను, ఒకసారి నాకు చెప్పండి. ఓకే సార్. అండ్ పర్సనల్గా సార్. నేను కూడా మంచి హెల్త్ రిజల్ట్స్ కూడా తీసుకున్నాను సార్. అది వీడియో షేర్ చేసుకున్నంత వరకు 24 kgs వెయిట్ లాస్ అయ్యాను. చాలా హ్యాపీగా, నా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి. అండ్ ఇదైతే దీనికి ఫిట్స్ ఉంటుండే, ఇప్పుడైతే లేవు. చాలా హ్యాపీగా సూపర్, ఇప్పుడు జంప్ చేస్తే నడవలేని పరిస్థితిలో ఉంటుండే లెగ్. అండ్ ఎట్లా ఎగురుతుందో, అన్ని డాగ్స్ ఎట్లా ఆడుకుంటుంది అది. అండ్ దీనికి బ్లడ్ చూడండి, అక్కడ యూరిన్ లో నుంచి బ్లడ్ పడుతుంది. ఇది సెకండ్ టైం, ఇది ఫస్ట్ టైం వీడియోస్ లేవు, సెకండ్ టైం అయితే నేను వీడియోస్ తీసుకున్నాను. అండ్ వెనీలా ఫ్లేవర్ తోటి సెక్రెట్ అండ్ విత్ ప్రోబయోటిక్స్ అండ్ మల్టీవిటమిన్ దంచి అందులో వేసేదాన్ని. చూడండి, అది 1 week లోనే చాలా హెల్తీగా అయిపోయింది. హ్యాపీ, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొక వీడియో ఉన్నట్టుందా? సార్ ఉంది సార్, ఇంకోటి ఇంకొక వీడియో ఉన్నట్టుంది. దీనికి కాల్షియం కూడా ఇచ్చాం సార్, ఫ్రాక్చర్ అయ్యింది, కాల్షియం జాయింట్ సపోర్ట్ యాడ్ చేశాం సార్. అండ్ బోన్స్ వీక్ ఉన్నాయి, అందుకే ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. డైనో షేక్ లో మిక్స్ చేసేసాం. డాక్టర్ అయితే ఒక 2 months పడుతుంది అన్నారు, కానీ 20 days లోనే కాల్ మంచిగా అయింది. వెరీ గుడ్. సో కాల్షియం ఇస్తున్నారు, డైనో షేక్ ఇస్తున్నారు, సింప్లీ probiotic ఇస్తున్నారు. ఎస్ సార్. Oh my God. నాతో So, పాటు చాలా కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అని ఎవ్రీ మంత్ ఫస్ట్ వాటి కోసం కూడా, ఇంతకు ముందు అయితే నాకు ఎవ్రీ మంత్లీ 20,000 వరకు ఖర్చు అయ్యేది సార్. ఇప్పుడు హ్యాపీగా నాకు 10,000 లోపలనే అందరికీ న్యూట్రిషన్ వస్తుంది, చాలా హెల్తీగా ఉంటుంది. హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గినాయి సార్. తగ్గింది. వెరీ నైస్, Thank you. సూపర్ సూపర్. సో చూడండి, తనకి పెట్ న్యూట్రిషన్ ఎట్లా కదా, మన ఉన్న ప్రోడక్ట్సే మనకి ఇస్తుంది. బయట కన్నా ఇది బెటరా మన ప్రోడక్ట్స్? ఒకసారి చెప్పండి మాయ. సార్ ఇవి చాలా బయట బెటర్ సార్, ఎందుకంటే ఇంతకు ముందు నేను వాళ్ళు సిరప్లు ఇచ్చేవాళ్ళు, అవి కూడా యూజ్ చేసేవాళ్ళం, దానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుండే సార్. మెడిసిన్ ఇచ్చేదాన్ని, అండ్ వాటికి ఏమైనా యాంటీబయాటిక్స్ ఇచ్చేవాళ్ళు. సేమ్ మనుషులకి ఎట్లా అయితే ఇస్తారో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే సేమ్ వాటికి కూడా అలానే మెడికేషన్ ఇస్తూ ఉంటారు.
బట్ ఎప్పుడైతే మనము ఈ న్యూట్రిషన్ యాడ్ చేసుకున్నానో అప్పటి నుంచి నాకు ఆ ఖర్చులన్నీ తగ్గినాయి సార్. నా దగ్గర 8 డాగ్స్ ఉన్నాయి కదా, కంపల్సరీ 15 డేస్కి ఒకటి సిక్ అయ్యేది సార్. రీసెంట్గా ఒక డాగ్ అయితే చెవులో నుంచి మొత్తం పస్ వస్తుండే సార్, దానికి ఏదో ఇన్ఫెక్షన్ అయింది. దానికి సింప్లీ ప్రోబయోటిక్ యాడ్ చేసిన, రెగ్యులర్గా షేక్ ఇస్తుంటా కానీ మల్టీవిటమిన్ సింప్లీ ప్రోబయోటిక్ ఇచ్చాను. తెలుసు కదా సార్ మనకి ఇమ్యూనిటీ పెరగడానికి ఏం అవసరం అనేది. అది ఇచ్చినాక దానికి ఆ పస్ ఫార్మేషన్ అదంతా తగ్గింది. నాకు హాస్పిటల్కి వెళ్ళే బాధ తప్పింది. లేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, చాలా ఖర్చు అవుతుండే, వాళ్ళు ట్రావెలింగ్ ఛార్జెస్ నేనే పెట్టుకునేదాన్ని. ఇట్లా చాలా ఇబ్బంది పడేదాన్ని సార్. నిజంగా ఈ విషయంలో అయితే నేను ఎన్నిసార్లు మహేశ్వరికి థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. నాకు తను చెప్పకపోతే న్యూట్రిషన్ తోటి ఇంత మంచి రిజల్ట్స్ ఉంటాయని నాకు తెలియదు. రెగ్యులర్గా అంత ఖర్చు పెట్టేదాన్ని. నేను చాలా బయట డాగ్స్ కూడా సర్వీస్ చేస్తుంటా. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే నా చేతితోటి క్యారీ చేస్తున్నాను పౌడర్స్, ఇవి మనవే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. ఎక్కడైనా ఏదైనా డాగ్ సిక్ అయి కనిపిస్తే దానికి రెగ్యులర్గా వేలు వెళ్తుంటాను కదా, దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. బౌల్స్లో వేసేసి అక్కడే వాటర్ కలిపేసి ఇస్తున్నాను. సేమ్ అలాంటి డాగ్ సిక్ అయి ఉండే వీక్గా, అది ఇప్పుడు మంచి లేచి తిరుగుతుంది. దాని ఫుడ్ అది వెతుక్కుంటే హ్యాపీగా ఉంది సార్. నిజంగా చాలా అవేర్నెస్ క్లాసెస్ కూడా ఇస్తున్నాను సార్, డాగ్స్కి ఫుడ్ పెట్టమని అన్ను. అండ్ థ్యాంక్ యూ, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వర్. ఈ క్లాస్ లో మీకెట్లా తెలియదో చాలా మందికి తెలియదు కదా, ఒకసారి చెప్పండి ఈ కాల్ ఎందుకు ఇంపార్టెంట్, వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎందుకు తీసుకురావాలి పెట్టు అని ఒకసారి చెప్పండి. ఎస్ సార్, తప్పకుండా ఇది చెప్పొచ్చు సార్. పెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు. వాటికి బిస్కెట్స్ అని అవన్నీ తీసుకొస్తూ ఉంటారు కదా. మన న్యూట్రిషన్ ఇచ్చేస్తే గనక అవి ఆ జంక్ ఫుడ్ ఇవ్వాల్సిన, మనకి ఇందాక ప్రెసిడెంట్ టీం చెప్పారు కదా, జంక్ ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మెయిన్ ఏంటంటే వాటికి కూడా స్టమక్ పెయిన్ వస్తుంటాయి, ఇరిటేట్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి మనకి కరవడానికి కూడా వస్తుంటాయి సార్ ఇంట్లో డాగ్స్. వాటిలో కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంటుంది సార్. హెల్త్ అనేది చెప్పుకోలేవు, అవి నోరు లేని జీవాలు కదా. కానీ ఈ మధ్యకాలంలో నాకు అలాంటి ప్రాబ్లమే లేదు సార్. నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. బయట నుంచి వచ్చినప్పుడు కూడా చాలా వేరే వాళ్ళు వస్తే అరిచేవి, బాగా ఇరిటేట్ అయ్యేవి. అలాంటిది ఇరిటేషన్ కూడా తగ్గింది. ఇప్పుడు ఎవరైతే పెట్ లవర్స్ ఉన్నారో నా సజెషన్ అయితే ఈ న్యూట్రిషన్ ఇస్తే మాత్రం వాళ్ళకి 1 వీక్ 10 డేస్లోనే వాళ్ళ పెట్స్ అనేవి చాలా డిసిప్లిన్గా తయారవుతాయి సార్. చాలా బాగా అవుతాయి. నేనైతే 100% చెప్పగలను, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కాబట్టి. నేను చాలా మందికి అవేర్నెస్ ఇస్తున్నాను సార్ న్యూట్రిషన్ కోసం కూడా. అండ్ అండ్ బిజినెస్ గురించి చెప్పకూడదు కానీ నా వాల్యూమ్ పాయింట్స్ ఒక 10,000 ఇట్లా చేస్తూ ఉంటాను కదా. అంటే చెప్పొచ్చో లేదు తెలియదు కానీ యాక్చువల్గా నాకు 2,500 వాల్యూమ్ పాయింట్స్ నాకు డాగ్స్ ద్వారా వస్తున్నాయి సార్. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎట్లా నా చెప్పండి, సీక్రెట్ కంపెనీ చెప్తారా? 2,500 ఫైట్లు కుక్కల ద్వారా ఎలా వస్తుంది చెప్పండి మాకు. సార్ అంటే పెట్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఐడి ఇచ్చేసి న్యూట్రిషన్ వాటికి కూడా ఇస్తున్నాను. వాళ్ళ పేరు మీద, ఓనర్ పేరు మీద ఐడి ఇచ్చేసి వాళ్ళకి న్యూట్రిషన్ ఇస్తున్నాను. ఎస్ సార్. వండర్ఫుల్, వెరీ నైస్, వెరీ నైస్. ఈ విధంగా బాగా మంచిగా ఈవెన్ పెట్ లవర్స్ వాళ్ళ ద్వారా కూడా మనకి 2 వాల్యూమ్ పాయింట్స్ అవుతున్నాయి ఎక్స్ట్రా. గుడ్ టిప్ కాల్లో ఉన్న వాళ్ళందరికీ. సో మీ దగ్గర ఎవరైతే పెట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ పట్టుకొని న్యూట్రిషన్, ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో చూపించండి, ఈ చిన్న చిన్న బిట్స్ చూపించండి ఎట్లా ఉందని. వాళ్ళు వాడతారు, దానివల్ల మంచిది అనమాట. ఈ మన వెటనరీ డాక్టర్, మన పెట్ క్లినిక్ వెళ్తాం కదా, అక్కడ ఖర్చుకి ఇక్కడ ఖర్చుకి తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఎట్లా? చాలా తక్కువైంది సార్, నిజంగా ప్రామిస్ చెప్తున్నాను. ఒకవేళ ఇది నాకు పరిచయం కాకపోయింటే లాస్ట్ టైం నాకు బిల్తో సహా ఉంది సార్. ఒక అడ్మిట్ చేశాను అండ్ నాకు 55,000 ఖర్చు అయింది సార్. కానీ ఇప్పుడు నాకు 10,000 లోపలనే అన్ని డాగ్స్ కి ఫుడ్ దొరుకుతుంది. దానికి ఇన్ఫెక్షన్ అయినప్పుడు అయితే నాకు కనీసం 5,000 కూడా ఖర్చు కాలేదు. దాని న్యూట్రిషన్ డబ్బాలు మొత్తం అయిపోలేదు. 1 వీక్ లోనే తగ్గింది సార్. దానికి న్యూట్రిషన్ ఇచ్చాను అంటే మాక్సిమం ఒక 2,000 లోనే దానికి తగ్గిందని నేనైతే నమ్ముతున్నాను సార్. కాబట్టి మంచి ఆహారం ఇస్తున్నాం, ప్లస్ ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకి వాల్యూమ్ పాయింట్లు అవుతున్నాయి, అవి కూడా హ్యాపీ. సో పెట్ న్యూట్రిషన్ థమ్స్ అప్ కదా. ఎస్ సార్, ఎస్ సార్, ఆల్వేస్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాయా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. అందరూ అడ్మిట్ చేసుకొని థ్యాంక్ యూ మాయా అని చెప్పండి. చాలా టిప్స్ చెప్పారు కదా మాయా. థ్యాంక్ యూ మాయా మేడం. ఓకే, థ్యాంక్ యూ మాయా శారద, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. సో నాకు ఇట్లాగా మనకి పెట్ ఓనర్స్ ఎవరైనా పట్టుకొని 10 మంది చేస్తే మనకి గట్టి అయిపోతుందేమో.
2525. ఓకే, గట్టి కాబట్టి మీకు చాలా మంచి టిప్స్ వస్తున్నాయి కాల్లో, కాబట్టి ఇక్కడే ఉండండి. మనుషుల కన్నా కుక్కలు విశ్వాసంగా ఉంటాయి, కనీసం అవన్నీ ఫెయిత్ఫుల్గా ఉంటాయి. గుడ్ కాల్ కదా, వెరీ గుడ్. సో నెక్స్ట్ మహేశ్వరి, మనకి డాక్టర్ గారు వచ్చారు, నేను చెక్ చేస్తాను. ఈలోపు నీ స్టోరీ షేర్ చేస్తావా? నేను డాక్టర్ గారిని ఒకసారి కాల్ చేస్తాను, ఎక్కడున్నారో. సో Yes, sir. ఈలోపు మీ స్టోరీ షేర్ చేయండి. మా మీ దగ్గర ఉంది కదా మీ స్టోరీ, Yes, ఒకసారి చెప్పండి. వీడియోస్ కూడా వీడియో షేర్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు చేయాల్సింది, అక్కడ షేరింగ్ దగ్గర 2 డాట్స్ ఉంటాయి, 2 నొక్కాలి, అప్పుడు వాల్యూమ్ ఆడియో కూడా వస్తుంది, లేకపోతే ఆడియో రాదు. మీరు షేర్ దగ్గర అక్కడ పైన బటన్స్ ఉంటాయి, షేర్ దగ్గర 2 బటన్స్ నొక్కాలి అన్నమాట, క్లిక్ చేయాలి, అప్పుడు వస్తుంది. ఓకే, ఎస్, ట్రై చేయండి, షేర్ చేయండి, లేకపోతే నేను చేస్తాను. ఈలోపు డాక్టర్గా నేను ఫాలోఅప్ చేస్తాను. సార్ డాక్టర్ గారు ఆన్లైన్ లో ఉన్నారు. ఆన్లైన్లో ఉన్నారు, ఆల్రెడీ కాల్లో ఉన్నారు. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ డాక్టర్, ఐఎమ్ అబౌట్ టు కాల్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో మహేశ్వర్, ఆఫ్టర్ డాక్టర్ సార్ స్టోరీ దెన్ వీ కెన్ Okay, sir. sharing Okay. everything. Okay, thank you so much. So it's our honor, Dr. Anil Sood sir from Delhi is available. So మీరందరూ ఏం చేయాలంటే, సార్ is going to speak in Hindi. సో మీరందరూ తెలుగు ట్రాన్స్లేషన్ సెలెక్ట్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్ తెలుగు, ఆర్ మీకు హిందీ అర్థమవుతే నో ప్రాబ్లం. సో హిందీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో తెలుగు కావాల్సిన వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అక్కడ ఇంటర్ప్రిటేషన్ ఉంది కదా, దాంట్లో తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి. నౌ వీ కెన్ గో టు షేర్ ద ఎంటైర్ presentation Dr. Sir in Hindi. So now we have very great honor to invite Dr. Anil Sood. Last one call, because of one call, lot of people got so much of knowledge. So this is second call. మీరు ఇక్కడే ఉండండి, next 20 minutes, 30 minutes, whatever time. Dr. Anil Sood sir. Later on, I want to promise you, last time Dr. Anil Sood sir, you wanted to ask lot of questions. So he's not available at that time. I requested him to stay for some more time after the presentation too. You can ask the question, sir is going to clarify also. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ కూడా అడగచ్చు డాక్టర్ గారిని, మీరు సార్ మీ క్వశ్చన్స్ ఆన్సర్ కూడా చేస్తారు. సో బట్ సార్తో వింటే లైక్ ఎ ప్లెజర్ ఫర్ అస్, ఎందుకంటే ఈజ్ న్యూట్రిషనిస్ట్ ఆల్సో, డాక్టర్ ఆల్సో, అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. సో వితౌట్ మచ్ డూయింగ్ లేట్, సో ఐ వాంట్ ఇన్వైట్ డాక్టర్ Anil Sood. So ladies and gentlemen, please help me to welcome, to invite our wonderful 40 years experience doctor, veterinary doctor. He has a lot of experience. None other than Dr. Anil Sood. Andhra unmute cheskoni clap. Welcome Dr. Karan Tappa. Welcome sir, welcome Dr. Anil Sood sir. Welcome sir. Dr. sir. వెల్కమ్ సార్. ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. Thank you. Can you hear me now? Yes, Dr. Sir, I can hear you, Hi. but I wanted to just share your introduction before I give the presentation. Can you introduce about yourself, like in 1-2 slides, like last time you did? Later on we can continue with the presentation. Dr. Anil Sood, sir, shall I share or shall I Yes, speak? Please go Okay. ahead. Please go. Okay, sir. So Dr. Anil Sood garu, some forums he has been prominent contributor in the past. World Small Animal Veterinary Association, atlagane continuous education program, WSAVA. దాంట్లో మెంబర్ అనమాట, ప్రామినెంట్ కంట్రిబ్యూటర్. అట్లాగనే రీనల్ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్, యూరోపియన్ బోర్డ్ ఆఫ్ వెటర్నరీ స్పెషలైజేషన్, ఫ్రాన్స్లో మెంబర్. క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీస్ ఇన్ కంపానియన్ యానిమల్స్, స్మాల్ యానిమల్ వెటర్నరీ అసోసియేషన్, సావా, ఇండియాలో మెంబర్. కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, పెట్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, ముంబైలో మెంబర్. కంపానియన్ యానిమల్ ప్రాక్టీస్ ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ యానిమల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్లో, FSAPI-లో member. He has received several accolades for his service to the profession, including prestigious Lifetime Achievement Award by the Delhi Veterinary Association. ఢిల్లీ వెటర్నరీ అసోసియేషన్లో ఆయనకి చాలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. బెస్ట్ వెటర్నరీ అవార్డు కూడా వచ్చింది. అట్లా లీడింగ్ ప్రాక్టీషనర్ బై పెట్ ఐకన్ అవార్డ్స్ వచ్చింది. పెట్ ఐకన్ అనేది అవార్డ్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ఈ గాట్ అవార్డ్. సో సార్కి వీ కేర్ అనేది ఉంది, జస్ట్ లైక్ యూ డూ అనేది అనమాట. So sir will speak out, sir. Sir, continue, sir. Sorry. With this introduction, I wanted to invite Dr. Anil Sood. Welcome, Thank you sir. very much. Thank you very much. So the slides you will operate from Yes. there. Yeah. Yes, sir. I will operate from. Welcome everyone on the show, and today we are going to share a lot of important things
which is good for the human beings, और वो आदमियों के लिए भी अच्छा है, और जो हमारे पेट्स हैं, जो जिनके हम पेट पेरेंट्स बने हैं, उनके लिए भी अच्छा है. Can you hear me? Yes, sir, we can hear you, sir. Okay. So आज मैं जो बात करने वाला हूँ, can I speak in Hindi or English? Whatever. Hindi, sir. Hindi better, sir. हिंदी, ओके. तो आज हम जो बात करने वाले हैं, वो हम बात करने वाले हैं मोस्ट इम्पॉर्टेंट डाइजेस्टिव सिस्टम के बारे में. और ये जो डाइजेस्टिव सिस्टम है, सिर्फ आदमी और डॉग के अंदर थोड़ा जो फर्क है, दैट इज द लेंथ ऑफ द इंटेस्टाइन्स, अदरवाइज एवरीथिंग इज सेम एंड मोर और लेस इज सेम. द composition, the chemical composition is different altogether, and whatever digestion takes place and whatever way we can feed our dogs, जो उनको चाहिए हम उनको दें, ना कि जो हम चाहते हैं उनको खिलाना. तो आज उसके ऊपर बात करेंगे. तो सबसे पहले हम एनाटॉमी की बात करते हैं. एनाटॉमी में हमारी शुरुआत होती है मुंह से, और फिर एक पाइप है जिसको हम ईसोफेगस कहते हैं. उस पाइप के थ्रू ये फूड जो है वो ट्रांसपोर्ट होता है हमारे पेट तक, और पेट के अंदर जाने के बाद फूड ब्रेक डाउन होता है. ह्यूमन बींग्स में नॉर्मली 45 मिनट्स टू 2 आवर्स लगते हैं नॉन वेजिटेरियन फूड को एसिमुलेट करने के लिए और एब्जॉर्ब करने के लिए, ब्रेक डाउन करने के लिए. बट इन केस ऑफ डॉग्स इट टेक्स हार्डली 17 मिनट्स टू 20 मिनट्स. तो आप समझिए कि उनका स्टमक का जो एसिड होता है वो बहुत अच्छा होता है और बहुत ज़्यादा होता है, और उनका स्टमक बहुत स्ट्रांग होता है उस मामले में, उस एसिड को रिफ्लेक्स में ना कन्वर्ट करने के लिए. और स्टमक से फिर पास होता है फूड हमारा स्मॉल इंटेस्टाइन्स में, और फिर लिवर में, और लिवर एंड पेनक्रियाज अपना काम करते हैं, जिससे हमारी बॉडी, अगर हम देखें तो डॉग्स की बॉडी और हमारी बॉडी सेम है, क्योंकि हम भी एंजाइम्स और हार्मोन्स के कारण ही अपना काम कर पाते हैं. इसी तरह जो एनिमल्स हैं उनको भी हार्मोन्स और एंजाइम्स चाहिए होते हैं. मेरे से आकर कई लोग क्वेश्चन पूछते हैं, अरे इनमें भी लिवर होता है, इनका भी लिवर खराब होता है? यस, इनका भी लिवर होता है और लिवर खराब भी होता है, और पेनक्रियास भी होता है, और गैल ब्लैडर भी होता है, किडनीज भी होती हैं, और ये सारा ऑर्गन सिस्टम जो है वो सेम रहता है. इसीलिए शायद हमारा ये पेट जो है, जो डॉग है हमारा, ये हमारा कंपेनियन बनता है. और उसके बाद लार्ज इंटेस्टाइन्स में जाके एब्जॉर्ब होता है, जो हमारी बॉडी ने एब्जॉर्ब करना होता है, वो एब्जॉर्ब करके फूड को फिर वेस्ट प्रोडक्ट में वापस करते हैं थ्रू रेक्टम एंड एनस. सो सबसे पहले बात करते हैं माउथ की. तो लेट्स गो टू द नेक्स्ट स्लाइड. माउथ ये थोड़ा सा डिफरेंट होता है डॉग के अंदर. अगर आप देखते हैं तो ये डिफरेंट होता है डॉग के अंदर. इसका जो स्ट्रक्चर होता है, आई एम सॉरी, जो स्ट्रक्चर होता है, हमारे जो आदमियों में जो स्ट्रक्चर होता है वो फ्लैट होता है, ज़्यादा कटिंग वाले नहीं होते हैं. लेकिन इनके आगे के दांत जो होते हैं वो काटते हैं, सीजर कट की तरह काटते हैं, क्योंकि वो उनके दांत जो होते हैं इक्विप्ड होते हैं रिपिंग, खोलने के लिए, उधेड़ने के लिए, और उसको स्वॉलो करने के लिए, जो कि लार्ज चंक्स ऑफ फूड. जो डॉग्स हैं वो जीभ की मूवमेंट से खाते हैं, उनके पास हाथ नहीं होते अपने मुंह में डालने के लिए, तो जीभ को आगे पीछे करते हैं और उस जीभ की मूवमेंट से खाने को अंदर स्टमक में धकेलते हैं थ्रू ईसोफेगस. जबकि ह्यूमन बींग्स के अंदर जो होते हैं वो टीथ की फ्लैट सरफेस होती है, हमें चबाना पड़ता है, और पीछे के दांतों में बहुत ज्यादा फ्लैट होते हैं. इनके पीछे के दांत भी फ्लैट नहीं होते हैं, जस्ट उसको टीयर करने के लिए और उसको ले जाने के लिए अंदर होते हैं. कैनाइन का सलाइवा जो होता है वो बहुत इंपॉर्टेंट रोल प्ले करता है, एक तो फूड को डाइजेस्ट करने के लिए, अगेंस्ट द इन्फ्लेमेशन. जो खाना खाते हैं, जब भी हम कोई खाना खाते हैं उसकी ऑक्सीडेशन होती है, थोड़ी इन्फ्लेमेशन होती है, एसिड एक्रीट होते हैं, एंजाइम्स बनाते हैं, और फिर वो उसका काम करता है. तो आज हम इसके बारे में बात करेंगे कि जो सलाइवा है वो एंटी माइक्रोबियल होता है, इनका एंटीसेप्टिक काम करता है. वेयर एज इन केस ऑफ अ ह्यूमन बीइंग्स माउथ इज मोर डर्टियर देन एनस, ये कहा जाता है. तो अपने हाथ को हमेशा मुंह धो के या हाथ धोकर ही हम खाना खाते हैं और कुल्ला करते हैं खाने के बाद, लेकिन डॉग्स वो सब नहीं करते हैं, क्योंकि उनके जो सलाइवा होता है वो माइक्रोबियल, मतलब एंटीबायोटिक का काम करता है, एक किस्म का सैनिटाइज करता है वो उनके फूड को, और ये उनके लिए है. अगर आपको चाटता है तो गड़बड़ होती है, राइट. डॉग्स में एक और होता है कि इनका अमाइलेज जो एंजाइम होता है वो बहुत कम होता है, ह्यूमन बींग्स में बहुत ज़्यादा होता है. एंड जो सलाइवरी अमाइलेज होता है वो कैनाइन के अंदर, सलाइवा के अंदर होता है, जबकि हमारे यहाँ ये स्क्रीट होता है जब आप खाना शुरू करते हैं. इनका सलाइवा ऑलरेडी
ट्रिगर करता रहता है। वो खाना देखते हैं उसके बाद ही सलाइवेशन शुरू हो जाती है। हमारे आदमियों में वैसी सलाइवेशन शुरू नहीं होती है। और ये रेगुलरली जो है ये एमाइलेज की एक्टिविटी जो है वो एक्टिविटी बहुत कम होती है डॉग्स के अंदर। अब हम जाते हैं स्टमक के ऊपर। तो स्टमक की डाइजेशन जो है वो हमारी डाइजेशन तो मुंह से शुरू हो जाती है ह्यूमन बींग्स के अंदर, लेकिन डॉग्स की डाइजेशन जब फूड स्टमक के अंदर जाता है उससे शुरू होती है। एंड इट इज लाइक अ वॉशिंग मशीन। जैसे वॉशिंग मशीन कपड़े को घुमाती है ऐसे इनके पेट में जाके खाना चर्न होना शुरू हो जाता है। वो चर्न होने के बाद वो एंजाइम्स, एसिड, हार्मोन्स ब्रेक डाउन करते हैं और उसको एक यूजेबल फॉर्म में इंटेस्टाइन्स में, स्मॉल इंटेस्टाइन्स में धकेल देता है। तो स्टमक का रोल बहुत बहुत इंपॉर्टेंट है। कई बार आपने देखा हो कि जो पेट्स रखते हैं अगर वो ओवर फीड करा देते हैं या गलत खाना खिला देते हैं तो डॉग्स भी वॉमिटिंग कर देते हैं और रिगर्जिटेशन बहुत ज्यादा एसिडिक फॉर्म में आती है। तो स्टमक के बाद जो हमारा खाना है वो कैसे डाइजेस्ट होता है? वो डाइजेस्ट होता है एंजाइम्स के साथ, क्योंकि जो खाना होता है डॉग्स का वो ज्यादातर प्रोटीन की फॉर्म में होता है। नॉन वेजिटेरियन या वेजिटेरियन उनकी रिक्वायरमेंट ज्यादा प्रोटीन की है, कार्बोहाइड्रेट्स की प्रोटीन की रिक्वायरमेंट बहुत कम होती है। जैसे मैंने पिछली बार बताया था कि जितना अच्छा प्रोटीन खाएंगे, जितना अच्छा डाइजेस्टिबल प्रोटीन खाएंगे वो उतना बेटर हेल्थ रहेगी, उतनी उनकी कोट कंडीशन अच्छी होती है। तो जो एंजाइम्स हैं वो स्पीड अप करते हैं केमिकल रिएक्शन को बॉडी में, और डाइजेस्टिव एंजाइम्स जो ब्रेक डाउन करते हैं फूड मॉलिक्यूल्स को वो बॉडी डायरेक्टली उसको स्टमक के थ्रू ही एब्जॉर्ब करना शुरू कर देता है। और एक एंजाइम होता है जिसको हम कहते हैं पेप्सिन, जो कि स्टमक से रिलीज होता है, और ये एक मेजर एंजाइम है जो कि प्रोटीन को डाइजेस्ट करने में काम आता है। जब बच्चा होता है, पपी होता है, पपी में पेप्सिन वगैरह नहीं होती है, अभी नहीं बन रहा होता, तो उनको बहुत हल्का खाना देते हैं जिसमें प्रोटीन्स कम होते हैं लेकिन प्रोटीन डाइजेस्टिबल होते हैं। तो जो बच्चों के लिए खाना होता है वो अलग होता है। जैसे हमारे में डाइनो शेक होता है, ऐसे इनके लिए भी एक अलग से खाना बनाना पड़ता है जिसकी क्वालिटी ऑफ प्रोटीन अच्छी हो लेकिन एब्जॉर्प्शन हो। स्टमक जो पेट है हमारा, इनके एसिडिटी, इनका एसिडिक होता है, जो नेचर है वो एसिडिक होता है। और हाइड्रोक्लोरिक एसिड जो होता है वो स्टमक एसिड जिसको हम कहते हैं वो ब्रेक करने में मदद करता है, खाने को तोड़ने में मदद करता है। जो पेप्सिन है वो एक्टिवेट होती है स्टमक के अंदर, और वो प्रोटीन के जो बॉन्ड्स होते हैं, प्रोटीन का खाना हमें इस बात का मालूम है कि प्रोटीन जब हम खाते हैं तो 4 कैलोरीज हमें मिलती हैं, और फैट खाते हैं तो 9 कैलोरीज मिलती हैं, कार्बोहाइड्रेट खाते हैं तो भी 4 कैलोरीज मिलती हैं। फर्क क्या है कि कार्बोहाइड्रेट की कैलोरीज इमीडिएटली शुगर को स्पाइक कर देती है, लेकिन इन केस ऑफ अ प्रोटीन इट बॉडी को उसको ब्रेक करने में जोर लगता है, कैलोरीज यूज होती है, इसीलिए प्रोटीन को अच्छा माना जाता है इफ यू वांट टू गो फॉर अ वेट लॉस। लेकिन हम डॉग्स के लिए बात करते हैं तो डॉग्स के जो प्रोटीन को ब्रेक करना होता है वो पेप्सिन का काम है। तो पेप्सिन जो है वो हाइड्रोक्लोरिक एसिड रिलीज होता है तो उसके बाद शुरू होता है। और स्टमक का एसिड जो होता है कई बार ज्यादा होने के कारण, अगर आपने देखा होगा कि जब ये शिकार करते हैं जानवर तो सबसे पहले वो ऑर्गन मीट खाते हैं। ऑर्गन मीट क्या करता है कि ऑर्गन मीट उनकी बॉडी में जाता है, वो जिसमें से हमें बदबू आती है लेकिन उनको अच्छा लगता है। उसमें क्या होता है, जो माइक्रो ऑर्गेनिजम्स होती है जिनके कारण वो बदबू आ रही होती है, ये जो हाइड्रोक्लोरिक एसिड है वो माइक्रो ऑर्गेनिजम्स को ग्रो करने में ना ग्रो करें ताकि वो उनका नुकसान ना पहुंचाए, इसलिए हाइड्रोक्लोरिक एसिड ज्यादा स्वीट होता है। तो इसके बाद हम आते हैं, जैसे मैंने बताया कि हमारी डॉग्स की डाइजेशन 2 चीजों से हमारी पूरी बॉडी चलती है, एंजाइम्स को और हार्मोन्स के साथ। तो डाइजेस्टिव हार्मोन्स कौन कौन से होते हैं? तो डाइजेस्टिव हार्मोन्स भी जो है ना वो स्टमक में और स्मॉल इंटेस्टाइन में होती है। तो नेक्स्ट सेक्शन जो होता है, जो स्टमक से हमारा फूड, इसके में डॉग्स में जो फूड जाता है वो सीधा स्मॉल इंटेस्टाइन में जाता है। नॉर्मली जो ह्यूमन बींग्स का स्मॉल इंटेस्टाइन होता है वो बहुत फ्रेजाइल होता है और बहुत सेंसिटिव होता है। कई बार बहुत ज्यादा एसिडिटी होती है, एसिडिक रिफ्लेक्स आना शुरू हो जाता है, पर इन केस ऑफ डॉग्स ये बहुत कम होता है। इनके 2 इंपॉर्टेंट हार्मोन है, वन इज गैस्ट्रिन एंड अनदर इज ग्रेहिन। तो जो गैस्ट्रिन है ये स्टमक के अंदर एसिड प्रोड्यूस करने में मदद करता है और हाईली एसिडिक होता है। हमारी नॉर्मली जो 7.6 7.7 pH होती है, इनकी 7.8 तक जाती है, विच इज हाईएस्ट।
अगर गहरीन होता है तो उसके कारण उनको भूख लगती है। दीज टू हार्मोन्स प्ले वेरी इंपॉर्टेंट रोल। जब ये खाना खाते हैं तो एसिड रिलीज करने के लिए गैस्ट्रिन इस्तेमाल होता है और भूख लगाने के लिए गहरीन यूज होता है। तो ग्रेलिन जो है ये स्मॉल इंटेस्टाइन्स तक काम करता है फूड को पहुंचाने में, क्योंकि हाइड्रोक्लोरिक एसिड स्टिमुलेट होता है गैस्ट्रिन के साथ, और ग्रेलिन अगर वो खाएगा नहीं तो वो स्मेल करते हैं, ये जो हार्मोन है उनकी स्मेल पावर को बढ़ाता है, जिसके कारण वो सूंघ कर खाना खाते हैं। तो जो स्मॉल इंटेस्टाइन्स है हार्मोन्स के बाद, नेक्स्ट स्लाइड, स्मॉल इंटेस्टाइन्स ये इंपॉर्टेंट है, ये बहुत बहुत इंपॉर्टेंट है इन केस ऑफ अ डॉग्स, क्योंकि जो डॉग के अंदर खाना खाते हैं उस सब्सटेंस को ना चाइम कहते हैं, जो फूड टर्न होकर स्टमक से टूट कर छोटे छोटे टुकड़ों में बंद कर जो उनका फाइनल प्रोडक्ट बनता है उसको हम चाइम कहते हैं, और ये मूव टू स्मॉल इंटेस्टाइन करके कारपेट लाइक प्रोजेक्शंस होती हैं, फिर उसमें विलाइज, आपने अपने आप में भी पढ़ा होगा जो न्यूट्रिशन जानते हैं कि हमारे उसमें विलाइज होती हैं, माइक्रो विलाइज होती हैं। इट इज फिंगर लाइक प्रोजेक्शंस लाइक दिस, इट स्टार्ट्स मूविंग इनसाइड द स्मॉल इंटेस्टाइन एंड स्टार्ट डूइंग द प्रोसेस ऑफ एब्जॉर्प्शन। तो जितना न्यूट्रिशियस फूड होता है उसको ब्रेक डाउन करता है, प्रोटीन अमीनो एसिड्स में चले जाते हैं, फैट्स फैटी एसिड्स में कन्वर्ट हो जाते हैं, प्रोटीन जो है वो अमीनो एसिड में, और जो कार्बोहाइड्रेट्स होते हैं वो शुगर में कन्वर्ट हो जाता है, और जो कार्बोहाइड्रेट रिच होता है वो हाई शुगर सॉल्युबल शुगर के अंदर एब्जॉर्ब हो जाता है। तो ये जो माइक्रोवेलाइज होता है ये फंक्शंस इनके लिए बहुत इंपॉर्टेंट है, बिकॉज डॉग्स में, पेट्स में स्मॉल इंटेस्टाइन्स की लेंथ ह्यूमन बीइंग से हाफ है। इनकी टोटल इंटेस्टाइन की लेंथ इज 7 फीट, हमारी अराउंड 21 फीट के करीब होती है। तो यू अंडरस्टैंड कि कितना फास्ट डाइजेशन चाहिए होता है इनको। तो अगर ये दो विलाई और माइक्रो विलाई अच्छे से काम नहीं करेंगे तो एब्जॉर्प्शन फास्ट नहीं होगी, एंड जैसे ही खाना खाते हैं डॉग्स start going for out for passing stool. It is that fast. So you can understand small intestine plays very very important role in absorption. हमारी एक बेसिक प्रिंसिपल है अवेलेबिलिटी ऑफ द फूड, एब्जॉर्प्शन ऑफ द फूड एंड एसिमिलेशन ऑफ द फूड। मतलब अवेलेबल होना चाहिए खाना, और वो खाना टूटने के लिए भी अच्छा होना चाहिए, यानी कि मोमबत्ती खाएंगे तो फैट मिल जाएगा। तो अगर फैट खाना है तो अच्छा फैट खाएं। तो पेनक्रियास का काम होता है जो कि स्मॉल इंटेस्टाइन के साथ ही लगा हुआ एक ऑर्गन होता है। ह्यूमन बीइंग्स में हम सबको पता है कि पेनक्रियास बहुत इंपॉर्टेंट है, जिससे इंसुलिन स्क्रीट होती है और इंसुलिन रेजिस्टेंस होती है या शुगर स्पाइक होती है जब आप खाना खाते हैं। इन केस ऑफ अ डॉग्स आल्सो डायबिटीज टेक्स प्लेस इफ यू गिव टू मच ऑफ कार्बोहाइड्रेट्स, डॉग्स आल्सो सफर विद डायबिटीज टाइप 2। तो हमें अपने डाइजेस्टिव सिस्टम को, अपने पेट्स को अच्छा रखने के लिए उनको हमेशा ज्यादा प्रोटीन्स देने हैं। तो पेनक्रियास जब स्मॉल इंटेस्टाइन से जो फैक्ट्री हमारी, इसको हम फैक्ट्री कहते हैं डाइजेस्टिव सिस्टम की, पूरे जो प्रक्रिया है, जो हमारी एब्जॉर्प्शन की सिस्टम है, उसको प्रोड्यूस करने के लिए पेनक्रियास काम करता है, और ये पेनक्रिएटिन एंजाइम स्क्रीट करता है जो चाइम बनाने में बहुत मदद करता है। ये 3 फाइनल प्रोडक्ट्स जो कि एंजाइम स्क्रीट करता है, वन इज लाइपेज, अनदर इज प्रोटीएज एंड थर्ड इज एमाइलेज। तो लाइपेज जो है वो फैट को ब्रेक डाउन करने में, जो चिकनाई होती है, आपने अगर कच्चा मीट भी दे दिया डॉग को तो कच्चा मीट खा जाता है, और उसके अंदर जो चर्बी ऊपर पड़ी होती है जिसको चिकनाई कहते हैं, तो उसको ब्रेक डाउन करने में लाइपेज की स्क्रीशन शुरू होती है, और प्रोटीन को ब्रेक डाउन करने के लिए प्रोटीएज की स्क्रीशन शुरू होती है, और एमाइलेज जो है वो हेल्प करता है स्टार्च, जो भी आपने सब्जियां दी हैं, कद्दू दिया है, आलू दिए हैं, स्वीट पोटैटोज दिए हैं, बीन्स दिए हैं, उनके अंदर जो स्टार्च होती है, सब्जियों में ही स्टार्च होती है, या आपने चपातियां दी हैं या आपने चावल दिए हैं उसमें स्टार्च होती है, उसको ब्रेक डाउन करने के लिए एमाइलेज होता है। तो इंसुलिन का इतना ज़्यादा इंपॉर्टेंट रोल नहीं है, लेकिन अगर आप ज़्यादा कार्बोहाइड्रेट देते हैं तो इंसुलिन के लिए बहुत कम मात्रा में निकलता है, और ये डायबिटिक बहुत जल्दी हो जाते हैं। तो आपको ये ध्यान रखना है कि आप अपने पेट्स को ज़्यादा शुगरी चीज़ें ना दें। लोग पार्ले जी के बिस्किट देते हैं, प्यार प्यार में देते रहते हैं, जगह जगह चावल बहुत खिलाते हैं, वो सब चीज़ें जो है वो नुकसान देती हैं, क्योंकि इंसुलिन की क्वांटिटी बहुत अच्छी होती नहीं होती है ज़्यादा, लेकिन ये जो इंसुलिन है ये एब्जॉर्ब करती है, एब्जॉर्प्शन, ग्लूकोज की एब्जॉर्प्शन को ब्लड में से निकालने के लिए लिवर और फैट और स्केलेटल मसल सेल्स तक पहुंचाने के लिए काम करती है। ग्लूकागॉन जो मैसेंजर है वो टेल्स लिवर को बताता है कि जो स्टोर्ड लिवर है उसको आप
रिलीज करो। तो पैनक्रियाज एक फैक्ट्री है जैसे मैंने बताया आपको। तो गैस्ट्रिन और एमाइलिन को भी स्क्रीट करने में पैनक्रियाज का रोल बहुत इंपॉर्टेंट होता है। पैनक्रियाज एक बहुत छोटा वी शेप का ऑर्गन होता है जो कि स्मॉल इंटेस्टाइन और लार्ज इंटेस्टाइन के बीच में ड्यूडेनम एक एरिया होता है, वो उसके अंदर होता है। तो थर्ड विच इज वेरी इंपॉर्टेंट इज लिवर। लिवर हम सबको मालूम है। स्लाइड्स प्लीज। 1 minute, sir. Swami garu. स्लाइड्स आर नॉट Yes, कमिंग। sir. Yes, sir. तो 1 लिवर minute, जो sir. है ये असिस्ट करता है डाइजेशन में, और लिवर हमारे डाइजेशन के साथ साथ बाइल एसिड्स बनाता है। डाइजेशन के लिए लिवर में से बाइल बनता है, जो कि बाइल स्टोर होता है फिर जाकर गैल ब्लैडर के अंदर। कैन यू सी द स्लाइड्स? Is there is somebody who is operating slides, please? बाइल जो स्क्रीट होकर स्मॉल इंटेस्टाइन्स में जाता है और फैट डाइजेशन में काम आता है। फैट की डाइजेशन के लिए बाइल की स्क्रीशन बहुत इंपॉर्टेंट है, और उसकी डाइजेशन मेटाबॉलिज्म जो फैट का मेटाबॉलिज्म है वो उसको बनाने में काम करता है। और जो फैट सॉल्युबल विटामिन्स होते हैं जैसे ए ई डी, ये जो विटामिन्स होते हैं ये फैट सॉल्युबल विटामिन्स होते हैं। నాకు వైఫై తో చేయాలంటే ఇప్పుడు నెట్ లేకుండా చేసేసే ఇది పెట్టి నెట్ తీసేసి దీంతో చేయొచ్చా? చేయొచ్చు. ఇదే కదా Mute లో పెట్టండి స్వామి గారు. కనెక్ట్ చేసి సింబల్ ఏ సింబల్ వస్తుందని చెప్పు. 1 minute. Mute లో పెట్టండి స్వామి గారు. Sir, there is a translation problem. Just give me 1 minute. I will change the interpreter from. Okay. All right. Just yeah. So let me select Telugu interpretation. So Hindi is coming or not coming? I think I'll fix that problem, sir. Until then, I will share this presentation. Yeah, pancreas. Continue, sir. Sorry. This is finished now, sir. This slide. Yeah, continue, sir. So पैनक्रियास के बाद जो नेक्स्ट ऑर्गन है बहुत इंपॉर्टेंट है, और जिसको हम कहते हैं मोस्ट बिगेस्ट ग्लैंड इन द बॉडी, दैट इज लिवर। Sir, continue, sir. तो जो लिवर है हमारी बॉडी में। Dr. Anil Sood, sir. Continue करें, sir. या कंटिन्यू कर रहा हूँ। कैन यू हियर मी? हेलो, आप बात कर सकते हैं, सर. Yes sir, continue sir. Yes sir. या ओके। So Anil Sood, sir, आप continue. మాట్లాడుతున్నారు సార్, రాజు సార్ మాట్లాడుతున్నారు సార్. you can go to liver. Anil Sood, sir, continue. या इसमें लिवर की स्लाइड है। हाँ, लिवर जो है बाइल स्क्रीट करता है, जो कि फैट की सॉल्यूशन, फैट को डिसॉल्व करता है हमारी बॉडी में। Anil Sood, sir, आप और continue कर body में, सकते हैं. Sorry. और फैटी एसिड्स और बाइल एसिड से वो फैटी एसिड्स को स्क्रीट करता है। और बाइल जो होता है वो जब स्क्रीट होता है Sir, तो आप फैट continue की कर सकते हैं, डाइजेशन और sir. एब्जॉर्प्शन में काम करता है। और जो विटामिन होते हैं जो कि फैट सॉल्युबल विटामिन होते हैं, ए ई डी, ये जो विटामिन होते हैं ए डी ई जो विटामिन हैं ये सारे फैट सॉल्युबल विटामिन होते हैं। Can you come with the slide? Yeah, I am showing the slide, sir. Sorry. Okay. So लिवर का ये जो स्लाइड है, ये जो फंक्शन है ये बहुत इंपॉर्टेंट है। दिस इज बिगेस्ट ग्लैंड एंड दिस इज द ओनली ऑर्गन विच कैन बी रिपेयर्ड। अगर खराब हो जाता है तो वो अपने आप रिपेयर भी हो जाता है, प्रोवाइडेड आप उसको प्रॉपर खाना, प्रॉपर न्यूट्रिशन देना शुरू करें। और पेट के लिए सबसे बड़ी ग्लैंड जो उसकी बॉडी में है वो लिवर है। और लिवर के बाद फाइनली इट इज अ लार्ज इंटेस्टाइन विच जिसका काम है कि जो खाया हुआ खाना है एब्जॉर्प्शन कर दिया स्मॉल इंटेस्टाइन्स ने विद विलाइज एंड माइक्रोविलाइज के साथ। लिवर ने ब्रेक डाउन कर दिया फैट की जो शुगर चाहिए होती है बॉडी के अंदर, वो ग्लूकोजन एंजाइम के साथ हेल्प करने के बाद वो बॉडी में रिलीज करती है। शुगर का मेन काम होता है कि आपकी बॉडी के अंदर एनर्जी देता है। तो डॉग के अंदर भी डाइजेस्टिव सिस्टम में लिवर एक बड़ा इंपॉर्टेंट ऑर्गन है। और ज़्यादातर क्योंकि ये मीट वगैरह जो हम खाते हैं या दुकान से लेकर आते हैं, समटाइम्स द क्वालिटी इज नॉट गुड। जो पेट डॉग्स होते हैं दे डोंट रन अराउंड सो मच,
So always give good quality meat, and whatever digestive foods are available in the marketplace, which we will be discussing after this with this presentation only, कि वो कितना easily digestible है और कितना better है for a dog. तो डॉग के सिस्टम को जो उसको भागने दौड़ने के कारण जो उसके एंजाइम स्पीड होने चाहिए, उसका मेटाबॉलिज्म होना चाहिए, वो कम हो जाता है, इसलिए ओबेसिटी हो जाती है या डायबिटीज हो जाती है. तो लार्ज इंटेस्टाइन्स प्ले वेरी इंपॉर्टेंट रोल इन हाइड्रेशन. बॉडी के अंदर हाइड्रेशन जो होता है, लार्ज इंटेस्टाइन एब्जॉर्ब करता है सारे फ्लूइड्स को और इलेक्ट्रोलाइट्स को, और जो गट में लिक्विड होता है उसको सॉलिड और गट में से वो उसकी पॉटी बनाने में काम आता है. और ये सबसे बड़ा काम है लार्ज इंटेस्टाइन्स का, जो कि जिसको हम कॉलन कहते हैं. नेक्स्ट, दिस इज वेरी इंपॉर्टेंट सब्जेक्ट, वी कॉल इट माइक्रोबायोम. माइक्रोबायोम का मतलब है कि जो हमारी बॉडी के अंदर बैक्टीरिया हैं, जिसको हम गट फ्रेंडली बैक्टीरिया कहते हैं. और ये नाउ इट इज अ न्यूज, ऑलवेज अ ट्रेंड, कि जितनी कम से कम एंटीबायोटिक खाएंगे उतना बेटर गट रहे. जितना पेट आपका कम से कम एंटीबायोटिक खाएगा उतनी उसकी रेजिस्टेंस कम होगी, उतनी उसकी कैंसर के जो सेल्स प्रोड्यूस होते हैं. एक बात ये ध्यान से सुनिए कि आपके पेट की एज जो होती है वो छोटी होती है, तो उसके सेल मल्टीप्लिकेशन बहुत फास्ट होते हैं. जो सेल्स डिवाइड होते हैं या नए सेल पैदा होते हैं वो बहुत फास्ट होते हैं. तो हमें कोई भी खाना उसको ऐसा नहीं देना है जो उसके लिए टॉक्सिन का काम करे. टॉक्सिन्स का ट्रीटमेंट नहीं होता है, इन्फेक्शन का फिर भी ट्रीटमेंट हो जाता है. इसलिए माइक्रोबायोम इम्पॉर्टेंट है, और ये गट में और जीआई ट्रैक के अंदर ही मेजॉरिटी में वहीं पे पाए जाते हैं. और गट फ्रेंडली खाना खाना चाहिए हमें, जिसको प्रोबायोटिक और प्रीबायोटिक करते हैं. और जो विटामिन्स हैं, अमीनो एसिड्स हैं, बिल्डिंग ब्लॉक्स हैं प्रोटीन्स के, हार्मोन्स का है, केमिकल मैसेंजर है, इट इज माइक्रोबायोम. उसमें बहुत मदद करते हैं जो फ्रेंडली बैक्टीरियाज हैं. वो इम्यून सिस्टम को स्ट्रेंथ करने में, गट के अंदर कोई इन्फेक्शन आगे दूसरे ऑर्गन्स में ना जाए, और एक ऑर्गन से दूसरे ऑर्गन की कम्युनिकेशन के लिए भी इसका काम करता है. और ये जो न्यूट्रिएंट्स खाते हैं, जैसे हम दही अगर खाते हैं वो प्रोबायोटिक होता है. अगर हम पेट को भी अपने दही देते हैं और अपना फार्मूला 1 डाल के दही देते हैं, तो उसमें उसके माइक्रोबायोम की एक्टिविटी बढ़ जाती है, जिसके कारण वो बीमार कम पड़ते हैं. तो इसलिए जो माइक्रोबायोम है उसका बहुत इंपॉर्टेंट रोल है. तो अब नेक्स्ट इज फाइनल ऑर्गन, दैट इज वी कॉल इट वेस्ट कॉम्पैक्टर, दैट इज कॉलन. कॉलन जो कि एंड ऑफ लार्ज इंटेस्टाइन्स है. माइक्रोबायोम सारी डाइजेशन करके, सारे न्यूट्रिएंट्स का एब्जॉर्प्शन करके और गट फ्रेंडली बैक्टीरियाज को पैदा करते हैं, और उसके बाद वेस्ट बनाते हैं. वेस्ट इज स्टूल फाइनल, और वो लार्ज इंटेस्टाइन्स रेक्टम में जाके स्टोर होता है, और स्टोर होके वो बाहर निकल जाता है. तो दिस इज व्हाट टोटल मूवमेंट जो है वो पेरिस्टाल्सिस के कारण होती है. जब वो चलते हैं, फिरते हैं, कूदते हैं, या इंटेस्टाइन्स के अंदर मूवमेंट होती है, उसको पेरिस्टाल्सिस कहते हैं. उसकी मूवमेंट के कारण ही ये स्टूल पास होता है. अगर स्टूल पास नहीं होता है तो उनका जो ग्रेलिन एंजाइम है वो स्क्रीट नहीं, हार्मोन जो है वो स्क्रीट नहीं होता है, तो उनको भूख नहीं लगती है. तो दैट इज द मूवमेंट पेरिस्टाल्सिस, ये बहुत इंपॉर्टेंट है, और वो फाइबर के कारण होता है. तो हमें बड़ा अच्छा फाइबर देना चाहिए, क्योंकि इंटेस्टाइन्स की स्वीपिंग करवानी इंपॉर्टेंट है और उसकी सफाई करना जरूरी है. तो मास मूवमेंट प्रोग्राम के अंदर इनकी एब्जॉर्प्शन होती है. तो जो फूड है उसका बेसिक पर्पस क्या है? उसका बेसिक पर्पस है न्यूट्रिशन की डाइजेशन, न्यूट्रिशन की एब्जॉर्प्शन, ऑप्टिमम न्यूट्रिशन की यूटिलाइजेशन एंड माइक्रोफ्लोरा हेल्थ. तो ये नट शेल के अंदर है. ये 4 चीजें हैं जो हमारा डाइजेस्टिव सिस्टम पूरा करता है. बट हमारी पूरी पेट की पूरी लाइफ जो है डिपेंड करती है खाने के ऊपर, बिकॉज दे डोंट थिंक टू मच, दे आर ऑलवेज हैप्पी, दे आर ऑलवेज वर्किंग, दे आर ऑलवेज इन द मूड ऑफ. इफ अगर आपका पेट डॉग या कैट खाना नहीं खा रहा है, इसका मतलब वो बीमार है. तो न्यूट्रिशन, डाइजेशन बहुत इंपॉर्टेंट है, और डाइजेस्ट होने के बाद उसकी एब्जॉर्प्शन इंपॉर्टेंट है. एब्जॉर्प्शन होने के बाद जिसको एसिमिलेशन कहते हैं, न्यूट्रिशन की यूटिलाइजेशन बाय द बॉडी. मान लीजिए लिवर को कोई न्यूट्रिएंट्स की जरूरत है, तो वो मिलेगी, तभी उसके हार्मोन स्क्रीट होंगे, तभी ग्रेलिन स्क्रीट होगा, तभी गैस्ट्रिन स्क्रीट होगा, तभी पेप्सिन, एमाइनेज और ये सब निकलेंगे, और उनको वो करने में आसानी होगी. नेक्स्ट,
अब हम प्रोडक्ट्स की बात करते हैं. कैन यू गो टू नेक्स्ट स्लाइड. So this is what I always suggest people. Availability, you keep on changing food, that is not a good idea. Always give them food which they smell good, it smells good. Availability of good smelling food is always good for the pet, and उसकी absorption better होनी चाहिए और assimilation और utilized by the body better होना चाहिए. तो Herbalife के जो products हैं उसके बारे में हम बात करते हैं. Dr. Su, sir, are you available? Yes, sir. I'm available. Yeah. Video on, sir. Now people can ask questions if they have any, and you can explain the products or I can explain the products if you show. Yes, sir. Just to briefly explain this product, sir. Formula 1 protein powder. Okay. So these are Formula 1 protein powder. Everybody can use now, sir. Every pet can use now. All the Formula 1 is very, very good protein, and it is combination of various vitamins which are absorbable. The best part is it is protein is soybean isolate, and that is our greatest absorption. It is 100% absorbed by the system, and it is a plant protein. It does not create gases and other things also, and hormonal balance also takes place with that, with a good intent. Yeah, बहुत अच्छा है वो. और कई बार मैंने देखा है when I practice and give it to pets, so most of the treatments after sickness, the recovery is very fast with that, and the skin coat वगैरह बहुत अच्छा हो जाता है इसके बाद. Cell activators are antioxidants. Yeah. So can you show the slides? This one, sir, cell activator. After vitamins, this is cell activator. Cell activator is basically having resveratrol, and it is very good antioxidant, and it keeps your digestive system healthy. It keeps releasing energy from mitochondrial level in the cell. Where body of a dog has got the same trillion cells, all cells have got mitochondria which helps in releasing the energy. Cell activator activates multiplication of the healthy cells, and resveratrol is very, very good antioxidant. Yeah. This is fiber, sir. Fiber and gut health simply provide. फाइबर के लिए मैं ये बोलूंगा कि अगर फाइबर है तो स्वीपिंग अच्छी होती है इंटेस्टाइन्स की. अगर स्वीपिंग अच्छी होती है तो विलाइज एंड माइक्रोविलाइज ये सब अच्छा काम करते हैं, और एब्जॉर्प्शन बेटर होती है, न्यूट्रिशन बेटर होती है, और गट हेल्थ के लिए इट इज वेरी, वेरी गुड फॉर माइक्रोबायोम्स टू मल्टीप्लाई. दे गेट नाइस गुड एनवायरनमेंट, एंड इट कीप्स योर जिसका पेट ठीक उसका सब कुछ ठीक. और पेट्स के लिए तो बहुत इंपॉर्टेंट है कि उनका पेट हमेशा ठीक रहे. अगर उनको लूज मोशंस वगैरह होती है तो एवरीबॉडी इज इन ट्रबल एट होम. फाइबर हेल्प्स इन बॉन्डिंग, जो उनकी स्टूल फॉर्मेशन है वो बेटर करता है, साथ में डाइजेशन बेटर करता है. क्या Probiotics are simply probiotic. As I told you, probiotics means if you want to stop, अपने पेट्स को चाहते हैं कि कम से कम एंटीबायोटिक खाएं तो प्रोबायोटिक्स दीजिए, क्योंकि gut friendly probiotics always helps increasing microbiome system in your pet's gut, and it helps increasing enzymic activity as well hormones, and their coat is always good with that. And once the पेट का जो, अगर आपको किसी की हेल्थ चेक करनी है तो पेट की हेल्थ कैसे चेक करेंगे? सिर्फ एक ही तरीके से देख सकते हैं, हाउ क्लीन ही इज लुकिंग, हाउ शाइनी हिज कोट इज, और वो जब चल रहा है तो उसकी मूवमेंट कितनी स्मूथ है. दैट्स इट. ये 3 पैरामीटर्स होते हैं किसी भी पेट की हेल्थ को चेक करने. जब हमारी क्लिनिक में पेट वॉक करके अंदर आ रहा होता है तो हमें पता लगता है कि हेल्दी है, अनहेल्दी है, या इट इज बीन टेकन केयर. So probiotic is very, very important, and Herbalife का जो probiotic है, I have started using myself also on my with my lifestyle.
So I find it is so good, and it keeps you always, no feeling, nothing like gut disturbance altogether. Yeah, next. Calcium, sir. Sorry. Calcium and joint support. Yeah, so I must tell you that calcium or multivitamins जो है, it is very important for pets. They require more than what we need, and calcium की absorption बहुत ज़रूरी होती है उनकी, because उनकी जो movement होती है और जो bones होती है उनकी density हमेशा ज़्यादा चाहिए होती है उनको, and उनकी power भी ज़्यादा होती है, and they use calcium like crazy. Their system is always absorbing calcium and wasting calcium also all the time when they are exercising, and their muscles are consuming calcium regularly. अगर calcium हम अच्छा देते हैं which is absorbable and assimilated, so it is very good. Yeah, thank you so much, sir. Thank you so much for sharing. Now we'll go for a question and answer session. Do you have any questions? ఎవరికైనా questions ఉంటే అడగచ్చు మీరు. డాక్టర్ గారు హ్యాండ్ రైజ్ చేయండి so that we can able to give you ఓపెన్ చేస్తాం. Yeah, first question is from Sharda, sir. Sharda, what is your question? हिंदी में पूछते तो अच्छा. गुड इवनिंग सर. अनम्यूट सर. हाँ. गुड इवनिंग सर. सर हमारे घर में एक लैब है सर, लैब्राडोर फीमेल है. उसका 2 महीने हो गया सर, ज्यादा हेयर फॉल हो रहा है सर उसको. तो उसको एक तो आपके पास है हर्बल लाइफलाइन ओमेगा 3 ओमेगा 6, वो यूज कर सकते हैं, या फिर सॉफ्ट कोट करके एक प्रोडक्ट आता है वो दे सकते हैं, फिश ऑयल दे सकते हैं. और हेयर फॉल का कारण होता है उसके अंदर आपको ये चेक करना है कि उसका कोट कहीं इन्फेक्टेड तो नहीं है, कहीं फंगस ग्रोथ तो नहीं है, या बैक्टीरियल ग्रोथ तो नहीं है. तो आप अपने वेटनेरियन को दिखाइए और उससे पूछिए कोई इन्फेस्टेशन तो नहीं है, पैरासाइट्स वगैरह तो नहीं है, टिक्स या फ्लीज वगैरह तो नहीं है. और लैब्राडोर के अंदर जो कोट का वो होता है वो हार्मोन से इम्बैलेंस के कारण भी होता है, तो थायराइड भी चेक करवा दें. सर उसको हम लोग ना दही मिल के राइस दे रहे हैं सुबह, मीन्स 9 o'clock को, एंड नाइट डिनर में 6 बजे को उसको सूखा रोटी दे रहे हैं सर डेली. तो दही और राइस में तो सब कुछ नहीं मिलेगा ना, उसको मल्टीविटामिन, कैल्शियम, ओमेगा 3 ये सब भी तो चाहिए. नहीं, जब मैं तो हेर्बलाइफ में ज्वाइन हो गया ना सर, उसके बाद मैं उसको प्रोटीन दे रहे हैं, फिर से फाइबर भी ऐड कर रहा है उसको. हम लोग रोटी बनाएंगे, आटा में ये सब मिलके दे रहे हैं सर. फाइबर एंड प्रोटीन पाउडर आटा में मिलके उसको दे रहे हैं. तो उसको फायदा हुआ है कि नहीं हुआ? हाँ हुआ सर, उसका हुआ. एक बार ना सर उसका पोटी नहीं हुआ 2 दिन, उसके बाद मैं सोच रहा फाइबर देने से उसका अच्छा है. कोई भी नहीं बोला मुझे, मैं खुद ही उसको सोच के उसको फाइबर डाल के उसको दे दिया, अच्छा से हो गया सर अभी उसको. हाँ बिल्कुल, फाइबर का काम ही स्वीपिंग होता है. हाँ सर, हाँ सर. राइट. Thank you so much, Sharda. Thank you, sir. The next, Thank you, sir. next question is CH Shravanti. सर गुड इवनिंग सर. गुड इवनिंग. Good evening. जी सर अपना घर में एक डॉग है, तो लेडीज का है. उसको खाना दही डाल के सुबह में लगाते, शाम को दही डाल के लगाते, खाना सुबह में खाते, शाम को नहीं खा रहे सर. तो सुबह में खाना सिर्फ दही और चावल देते हैं, और क्या देते हैं? राइस सर. राइस और दही देते हैं ना, और क्या देते हैं? हाँ, सब्जी वगैरह नहीं देते? फ्रूट, बनाना, नहीं तो एप्पल, ये सब देते सर. तो आपने डॉग को तो ह्यूमन बीइंग बना दिया है, तो उसको खाने में थोड़ा सब्जी वगैरह डालिए, थोड़ा चिकन डालिए, थोड़ा प्रोटीन पाउडर डालिए हर्बल लाइफ का. और अगर आप एक बार डायनोशेक डाली थी सर. हाँ जी, क्या डायनोशेक डायनोशेक नहीं देना, उसको फार्मूला 1 देना है. डायनोशेक दे सकते हैं, लेकिन चॉकलेट वाला नहीं देना. हाँ, चॉकलेट वाला नहीं देना की. हाँ जी, चॉकलेट वाला नहीं देना जी. फार्मूला 1 डाल सकते हैं दही के अंदर. अच्छा सर. जी థ్యాంక్ యూ. సో ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ గుడ్ టు గో క్లోజ్ అయిపోతాం కాల్. సో శారద ఆల్రెడీ అడిగారు కదా శారద, నెక్స్ట్ ఇంకెవరికైనా ఛాన్స్ ఇద్దాం. सर इनको क्वेश्चन सर. ఓకే, క్విక్ గా అడగండి. सर डेली हम लोग तो प्योर वेजिटेरियन सर, उसको चिकन मटन कुछ भी नहीं दे रहे हैं उसको. उसको पनीर दे दीजिए, पनीर.
ओ पनीर देने से ओके ओके सर हाँ थैंक यू। एग भी नहीं खाते हैं क्या? एग भी नहीं खा रहे सर हम लोग, तो प्योर पनीर पनीर वेजिटेरियन। पनीर दीजिए और पनीर खाते हैं। फार्मूला 1 का शेक बना के पिलाइए उसको दही में। ओके सर ओके थैंक यू। ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో క్లోజ్ చేద్దాం సరిత. వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం. ఆల్రెడీ 8:30 అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం కాల్లో విల్ డెఫినెట్లీ డిస్కస్. సో థ్యాంక్ యూ డాక్టర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద. Thank you everyone for listening to me. Thank you very much for inviting me. God bless. Thanks. Bye. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సార్. సో ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అనిల్ సూద్ సార్ అని చెప్పండి थैंक यू ఒకసారి. सर Thank you so much, Thank you, Anil. సో ఎలా ఉంది సో ఫార్? బాగుందా? మహేశ్వరి, హౌ డిడ్ యూ ఫీల్ ఈ కాల్ వరకు? మహేశ్వరి యాక్చువల్ గా చాలా చాలా హార్డ్ వర్క్ చేసింది. దీని కాల్ మెయిన్ వెనకాల సమయం. మహేశ్వరి సో వీడియో షేర్ చేయొచ్చా? ఇప్పుడు వద్దు, మా టైం అయిపోయింది సరిత. టైం ఈజ్ అప్. సో నెక్స్ట్ కాల్లో చెద్దరు కానీ డెఫినెట్లీ షో టైం సరిపోదు. సో మహేశ్వరి, హౌ డిడ్ యూ ఫీల్ సో ఫార్? ఇంకా చాలా మంది షేర్ చేయాలి కదా. ఐ చాలా మీన్ బాగుంది. అంటే పెట్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరి సార్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్గా ఇప్పటి వరకు నాకు ఫైబర్ ఇవ్వచ్చా లేదా అని ఆలోచించాను. బట్ సార్ చెప్పారు కదా ఫైబర్ ఇవ్వచ్చు అని చెప్పేసి. సో ఇప్పటి నుండి ఇస్తాను నేను ఫైబర్ కూడా. సో అండ్ ప్రెసెంట్ రెస్క్యూ సార్ ఇది ఓ డైనోషేక్ తీసుకుంటున్నాడు. Hmm. ద్రోణ లెగ్స్ 2 ప్యారలైజ్ అయిపోయినాయి సార్, ఫ్రంట్ లెగ్స్ అయ్యో అయ్యో. యాక్సిడెంట్ లో. సో నవ్ వీఆర్ గివింగ్ కాల్షియం అండ్ ఇంకా డైనోషేక్ కూడా ఇస్తున్నాము. సో ఫార్ హెల్త్ చాలా బెటర్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. స్టోరీస్ విన్న తర్వాత ఇంకా అంటే పెట్స్ కి ఇంకా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. అండ్ మన హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి సార్. సో ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి, నెక్స్ట్ వాళ్ళది కూడా షేర్ చేద్దాము. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కాల్. థ్యాంక్ యూ సో మచ్. మనకి మిస్ అయింది. వీ కెనాట్ ఏబుల్ టు షేర్. చరిత అది స్టోరీ తీసుకోలే, వరలక్ష్మి స్టోరీ తీసుకోలే, ఇంకా నరేందర్ స్టోరీ తీసుకోలేదు కదా. సో చాలా మంది నరేందర్ ఉన్నారు. సార్, వరలక్ష్మి మ్యామ్, ఇంకా సుధారాణి మ్యామ్ కూడా ఉన్నారు. ఓ సుధారాయణ, అందరు చాలా మంది ఉన్నారు. బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్, సారీ. సో లేట్ అయిపోయింది. సో నా మీరు మీకు ఈ కాల్ వల్ల మీకు ఉపయోగపడిందా ఒకసారి అడుగుతారా? వాళ్ళని అడగండి, ఫీడ్బ్యాక్ అడగండి. వాళ్ళకి ఎలా ఉపయోగపడింది? ఒక 5 పీపుల్ చేతులు ఎత్తితే స్వామి ఒకసారి మీరు వాళ్ళకి ఎలా కాల్ ఉపయోగపడింది ఒకసారి చెప్పొచ్చండి స్వామి. ఎలా బెనిఫిట్ వచ్చింది ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉందా? ఈ కాల్లో మీరు ఏం నేర్చుకున్నారో చెప్తారా? 5 మెంబర్స్ చెప్పండి. 5 మెంబర్స్ వాళ్ళకి అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి. ఈ కాల్ వల్ల మీకు ఉపయోగపడిందా? శారదా మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్ పెట్స్ కోసం ఇలా పెట్టడం చాలా గ్రేట్ మేడం. ఎవరు ఇంతవరకు ఇలా చేయలేదు, అసలు ఫస్ట్ టైం మేము విన్నాము. నాకు మాయా శారద మేడం చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఓన్లీ హ్యూమన్స్ కే చేస్తున్నారు, పెట్స్ కూడా ఇలా చేస్తారా అని. మేడం చెప్పక ముందే నేను ఆల్రెడీ మా డాగ్ కి నేను స్టార్ట్ చేశాను. ప్రోటీన్ కొంచెం వేసేదాన్ని. నేను షేక్ కాకుండా చూస్తుండేది. ఒక 2 స్పూన్స్ ఇద్దాం నేను ట్రై చేశాను, బాగుంది. దాన్ని పొట్టి ఓపెన్ ఫైబర్ యాడ్ చేసాను, అయ్యింది. జస్ట్ అంటే మేము వీడియోస్ తీసుకోలేదు మేడం, అదొకటే ప్రాబ్లం అయింది అంతేను. నెక్స్ట్ టైం వీడియోస్ షేర్ చేయండి మేడం. ఓకే మ్యామ్, చాలా అంటే చాలా యూజ్ అయింది. మెయిన్ చాలా థ్యాంక్స్ మ్యామ్, ఇది చాలా ఇలా చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హెర్బల్ లైఫ్ ఆల్సో మ్యామ్. నెక్స్ట్ హార్మోని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాజు సార్. సో స్పెషల్ దీనిపైన మేము వర్క్ చేస్తాము. బిఫోర్ నేను కూడా SMS ప్లాన్ ఇచ్చేదాన్ని, నా గోల్డెన్ రిట్రీవర్ ఉండేది. సో అది మిస్ అయింది. ఇంక తర్వాత నేను పెట్స్ గురించి ఫోకస్ చేయలేదు. ఇవాళ కొత్త ప్లాట్ఫామ్ దొరికింది, నేను ఫోకస్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ షేక్ బాజ్.
మా ఇంట్లో క్యాట్ ఉంది. క్యాట్ కి ఫైబర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఎన్ని రోజులు ఇవ్వలేదు. దానికి హెయిర్ ఫాల్ అవుతుంది బాగా. మొన్న మల్టీవిటమిన్ డైనోసెక్ కూడా ఇవ్వలేదు. డైనోసెక్ కూడా ఇవ్వచ్చు అని చేసుకున్నాను. మళ్ళీ సెల్ యాక్టివేట్ ఇస్తున్నాను. ఒకసారి దానికి బాగా లేకపోతే సెల్ యాక్టివేట్ హైడ్రేట్ బాగా హెవీగా జ్వరం వచ్చేసింది దానికి. జ్వరం వస్తే హైడ్రేట్ ప్యాకెట్ ఒకరోజు తాగాను. జ్వరం వెళ్ళిపోయింది, బాగుంది. ఇప్పుడైతే ఫైబర్ కూడా ఇవ్వచ్చు అని తెలుసుకున్నాను. దానికి మోషన్ ప్రాబ్లం, కొంచెం డైజెషన్ తొందరగా అవ్వదు. థ్యాంక్ యూ మేడం, అది అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రాధా తాడేపల్లి నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ నిజంగా ఈవినింగ్. మేము డైనోషేక్ వాడుతూ దీనికి మా డాగ్ కి బీగల్ డాగ్ ఉంటది. 1 వీక్ అవుతుంది. దానికి పాటీ ఇష్యూ ఉండేది. మొన్న వినీలా మేడం వాళ్ళు మా ఇంటికి వచ్చారంట. మేము బాంబేలో ఉంటాము. మేడం వాళ్ళు చెప్పారు ఇట్లా డాగ్స్ పెట్స్ కూడా ఇట్లా వాడచ్చు అని చెప్పి సార్ చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. వెంటనే నేను ఆర్డర్ పెట్టి డైనోషేక్ అను ప్రోబయోటిక్స్ ఇస్తున్నాను. అసలు నిన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం అనమాట, నార్మల్ జనరల్ చెకప్. డాక్టర్ గారు అదే చెప్పారు, ఇదేనా దాని స్కిన్ ఎంత బాగుందో. ఒక కరెక్ట్ గా రేపటికి 10 days అవుతుంది మేము మొదలు పెడుతూ. సో నాకు ఇప్పుడు ఇంకా దీని ద్వారా తెలిసింది ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి అని తెలిసింది. సో నేను కంపల్సరీగా యూజ్ చేస్తానండి. థ్యాంక్ యూ. నాకు అంటే నేను కొంచెం లేట్ జాయిన్ అయ్యాను, అదే అనుకుంటున్నాను అయ్యో ఇది లేట్ అయిందే అని చెప్పేసి అని. కానీ కరెక్ట్ టైం కి నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఎక్కడైతే డిస్ప్లే చేశారో ఆ టైం కి నేను జాయిన్ అయ్యాను. సో థ్యాంక్ యూ హెర్బల్ లైఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. మహేశ్వరి చరిత హాయ్ మ్యామ్. హాయ్. నేను కూడా పద్మావతి శ్రీకాంత్. పద్మావతి శ్రీకాంత్. నమస్తే సార్. అంటే నేను మా డాగ్ కి బాగా ఫీవర్ వచ్చినప్పుడు మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అన్నారు. కానీ తర్వాత సెలైన్స్ పెడతా అన్నారు. 1 day పెట్టించాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను సింప్లీ ప్రోబయోటిక్ తనకి ఇచ్చాను సార్. దానివల్ల తన బ్లడ్ సెల్స్ లోని కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చి నాకు ఎక్కువ టైం పట్టలేదు తనకి సిక్ గా ఉండడానికి, తొందరగా కవర్ అయింది. నేను దానికి ఎక్కువ మట్టుకు సింప్లీ ప్రోబయోటిక్ ఒక్కటే ఎక్కువ ఇస్తాను. అయితే ఇప్పుడు ఈ క్లాస్ అటెండ్ అవ్వడం వల్ల తనకి మల్టీవిటమిన్ కూడా ఇవ్వచ్చు అని తెలిసింది. మళ్ళీ తర్వాత షేక్ అయితే ఇస్తాను, ఇప్పుడు మల్టీవిటమిన్ కూడా యాడ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. విజయ మ్యామ్ షేర్ చేయండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. మేము కాల్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే పెట్స్ న్యూట్రిషన్ కూడా బాగుంటుంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మంత్లీ నేను దానికి ఖర్చు పెట్టేది ఒక 20,000 ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఈ కాల్ ద్వారా దానికి న్యూట్రిషన్ ఇవ్వగలుగుతాను, ధైర్యంగా ఇవ్వగలుగుతాను మేడం. అంటే బయట డాగ్స్ దానికి ఒక 2 times కలిసింది. నేను మా సెంటర్ మా స్పాన్సర్ కి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ డైరెక్ట్ కూడా వచ్చాను. మీ వాయిస్ రావట్లేదు మ్యామ్. కీర్తి. గుడ్ ఈవినింగ్ సార్. మీరు షేర్ చేయండి. సార్ నాకు పోయిన నవంబర్లో నాకు బ్లాక్ ల్యాబ్ ఉండేది సార్. యాక్చువల్గా దాని ఏజ్ వచ్చి 12 years, 2012 born అది. పోయిన ఇయర్ నవంబర్లో తనకి కళ్ళు దెబ్బతిన్నాయి సార్, కళ్ళు కనపడలేదు. సరే అనేసి చాలా చోట్ల చూపించాము. లాస్ట్కి బెంగళూరుకి వెళ్ళి అక్కడ అన్ని టెస్టులు చేయించామన్నమాట. చేయించిన తర్వాత వాళ్ళు వచ్చేసి అన్ని చెక్ చేశారు, బీపీ షుగర్ అన్ని చెక్ చేశారు. దానికి కూడా ఫ్యాట్ లెవెల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చి అంతా నార్మల్ వచ్చింది. ఎందుకు నార్మల్ వచ్చిందంటే దానికి జస్ట్ ఒక 10 days ముందు నుండే అది కళ్ళు కనిపించడం లేదు అన్నప్పుడు నేను మొత్తం మన న్యూట్రిషన్ అంతా మొత్తం ఇస్తూ వచ్చాను సార్. లైక్ షేక్, మార్నింగ్ ఈవినింగ్ షేక్ ఇచ్చాను, మల్టీవిటమిన్ ఇస్తా వచ్చాను సార్. ఆక్యులర్ డిఫెన్స్ ఇవన్నీ వేసింది తనకు కూడా. నేను షాక్ అయింది ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఓకే డాగ్స్ కూడా ఎన్ని టెస్టులు ఉంటాయా, ఓకే టెస్టులు చేసినాక దీనికి నార్మల్ వచ్చి దీనికి 12 years ఏజా, అసలు దీంట్లో ఫ్యాట్ లేదు ఏం లేదు అన్ని నార్మల్ ఉన్నాయమ్మా, ఎంత బాగుంది మీ డాగ్, కళ్ళు కనిపించట్లేదు అంటే ఎవరి నంబర్, ఎంత ఫిట్ గా ఉంది, ఇది వెయిట్ అంతా ప్రాపర్ గా ఉంది అని
భలే మెచ్చుకున్నారు సార్ వాళ్ళు. ఆ రోజు నుండి కంటిన్యూ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ 6 మంత్స్ దాన్ని కాపాడుకోగలిగాను. అంత ఓల్డ్ అయినా కూడా. పోయిన మేలో చనిపోయింది సార్. కానీ ఇది చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ నా డాగ్ నాకు జస్ట్ గుర్తొచ్చింది సార్. న్యూట్రిషన్ చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సార్, రియలీ. థ్యాంక్ యూ మహేశ్వరి, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి క్లోజ్ చేయండి, ఒకసారి లాస్ట్లో చెప్పేసి క్లోజ్ చేసేయండి. And thank you so much for everyone for joining this call. And next time మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయండి. ఎవరికైతే పెట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తే వాళ్ళ స్టోరీస్ కూడా తీసుకుందాము. అండ్ లెట్స్ క్లోజ్ దిస్ కాల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో ఒకసారి చెప్పండి, గ్రూప్లో ఎట్లా జాయిన్ అవ్వాలి. గ్రూప్ ఉంది కదా మహేశ్వరి, దాంట్లో జాయిన్ అవుతే వీడియోస్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. పెట్స్ లవ్ స్టోరీస్ మీ ట్యాబ్ టీమ్స్ షేర్ చేస్తారు లింక్. సో దాంట్లో జాయిన్ అవ్వండి. మీ వీడియోస్ కూడా దాంట్లో షేర్ చేయండి. అట్లాగనే మనకి ఈ వీడియో రికార్డ్ చేసింది కూడా దాంట్లో వస్తుంది. దాంట్లో మీకు కావాలనుకున్నప్పుడు దాంట్లో చూడొచ్చు కదా, అది కూడా చెప్పండి స్వామి గారు. ఎస్ సార్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ మహేశ్వర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ సో మీరు కూడా షేర్ చేయించారు. సో థ్యాంక్ యూ రాజు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎందుకంటే చాలా మందికి ఈ పెట్ లవర్స్ అందరికి కూడా ఈ పెట్స్ కి ఏం పెట్టాలి ఏంటంటే దానికన్నా ఒక కన్ఫ్యూజన్ అనేది లేదు. ఇక్కడి నుంచి ఆ ప్రాబ్లం ఉండదు. అందరూ కూడా ఏం పెట్టాలి అన్ని తెలుసుకొని, కాబట్టి న్యూట్రిషన్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటూ చేస్తే బెటర్ అనేది ఇప్పుడు ఈ కాల్ ద్వారా మనకు అర్థమైంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏదైతే మీకు ఉన్నాయో ఒకసారి చెప్పారు కదా, వీడియోస్ అన్ని కూడా గ్రూప్ లో పెట్స్ లవ్ స్టోరీ అనేటువంటి గ్రూప్ ఉంది టెలిగ్రామ్ లో. దాంట్లో ఈ వీడియోస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. దానికి సంబంధించి ఏదన్నా మీకు వాళ్ళతో మాట్లాడాలనుకుంటే వాళ్ళ నెంబర్ కూడా ఉంటాయి, అందులో వాళ్ళతో మాట్లాడవచ్చు. ఈ కాల్ ఏదైతే ఉందో, ఈ కాల్ మనకి జరిగినప్పుడు సో మీ సర్కిల్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ఇన్వైట్ చేయండి. దీనికి చేయడం ద్వారా ఏం జరుగుద్ది అంటే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ దాని గురించి మన న్యూట్రిషన్ గురించి మనల్ని అడగాలి, వేరే వాళ్ళు అడగడానికి అవకాశం లేదు. సో అలా కూడా మన న్యూట్రిషన్ అనేది సేల్ చేసేటువంటి ఆపర్చునిటీ ఉంటుంది. సో చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మనం చూస్తుంటాం కాబట్టి. ఓకే, సో ఇలాంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది సార్ మనకు తీసుకొస్తున్నారు కాబట్టి మనం ఇలాంటి కార్డ్స్ యూజ్ చేసుకోవాలి. ఇందులో చాలా తక్కువ మంది, లాస్ట్ కోసం చాలా తక్కువ మంది అయిపోయారు. ఇంకా మనం ఎక్కువ మందిని ఇందులో ప్రమోట్ చేసుకుని ఇంకా బెటర్ అనేది ఆలోచన అనమాట. ఓకేనా? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో అందరూ చక్కటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. సో అలాగే డాక్టర్ గారికి కూడా మనకు చాలా థ్యాంక్స్ చెప్పు. చాలా బిజీ షెడ్యూల్లో కూడా సార్ అవైలబుల్గా ఉన్నారు, మనకి వచ్చారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో సార్ కూడా చాలా బిజీ షెడ్యూల్, మనకు 1 hour 1.5 hour టైం ఇచ్చి ఇంత మంచి కాల్ మనకు నడిపిస్తున్నందుకు అందరూ 1 hour అనమాట ఉండాలి. రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనం అన్మ్యూట్ చేసుకుని చక్కగా మన హార్ట్ సింబల్ తో ఒకసారి థ్యాంక్స్ చెప్తాము వీళ్ళందరికీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Who let the dogs out? 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 Well, the party was nice, the party was pumping. Hey, yeah. And everybody having a ball. Until the fellas started name calling. And the girls respond to the call. I have a poor shout out. Who let the dogs